ఈ దునియాలో అన్నిటికన్నా డబ్బు సంపాదించడం చాలా ఈజీ. అందుకు మనం చేయాల్సిందల్లా ఒక్కటే, బాగా డబ్బు సంపాదించాలని అత్యాశ ఉన్నోని వెతికి పట్టుకోవడమే. ఇప్పుడు నేను అలాంటి వాడిని కలవబోతున్నాను. మనీ మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్. ఈ దునియాలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ, ఎంత ఎక్కువ ఉంటే అంత విలువ. ఎలాగైనా సరే డబ్బును మనం సంపాదించాలి. డబ్బే డబ్బును సంపాదిస్తుంది. 3 నెలల క్రితం కృష్ణపట్నం పోర్ట్ రోడ్లో పోలీసులు 5గురిని అరెస్ట్ చేసి 3 రేర్ పీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ పోలీస్ రికార్డులో ఎంటర్ చేసింది 2. 3 పీస్ ఏమైంది? ఆ రోజు రైడ్ చేసిన పోలీసులు 3 జాబ్స్కి రిజైన్ చేసేశారు. ఒకడు సింగపూర్లో సెటిల్ అయ్యాడు, 2 దుబాయ్లో సెటిల్ అయ్యాడు విత్ ఫ్యామిలీ. 3 రూలింగ్ పార్టీకి ఫండ్ ఇచ్చి పార్టీలో జాయిన్ అయిపోయాడు. రేపు వచ్చే బై ఎలక్షన్లో ఎమ్మెల్యే కింద పోటీ చేసిన ఆశ్చర్యపోక్కలేదు. ఆ రోజు వాళ్ళు తప్పించింది 1 పీస్, కానీ దాన్ని నమ్మితే వాళ్ళకి వచ్చింది 15 కోట్లు. అలాంటి పీస్ ఇంకోటి ఉంటే ఉంది, అది మన చేతికి వస్తే. ఈ బిజినెస్ సంబంధించి అన్ని డీటెయిల్స్ నాకు తెలుసు. నాకు పని తెలుసు, కానీ నాతో డబ్బు లేదు. మనం పెట్టాల్సింది 10 లక్షలే, కానీ మనకు వచ్చేది 15 కోట్లు. అక్షరాల 15 కోట్లు. చాలా రేర్ పీస్. దీని గురించి గతంలో నేను కూడా విన్నాను తమ్ముడు, కానీ నమ్మాలో వద్దో అర్థం కావట్లేదు. ఒక్కసారి ఆలోచించి. ఒక్కసారి కాదు, 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మన నిర్ణయాలే మన జీవితం. ఓకే అయితే కాల్ చేయండి. సరే గోవిందా. రే సిగ్నల్. ఏంటి గురు? ఈ సెట్టితే డబ్బు ఉందని ఇన్ఫర్మేషన్ కరెక్టే కదరా గురు? సన్ డ్రాప్, గోల్డ్ డ్రాప్, శీతల్ డ్రాప్, ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ ఏ బ్రాండ్ ఆయిల్ అయినా సరే ISI మార్క్ వేసి మరి మార్కెట్లోకి తోసేస్తాడు. ఈ వడ్డీ ఆ వడ్డీ అని చెప్పి ప్రజల దగ్గర 5-6 లక్షలు నెలకు అదనంగా సంపాదిస్తాడు. వాడి దగ్గర డబ్బు లేకపోతే ఊర్లో ఎవరి దగ్గర ఉండదు గురు. అయినా పార్టీ వర్కౌట్ అవుతుంటావా? నేను చెప్పిందంతా విన్నా అక్కడ కళ్ళలో మెరుపు చూశాను రా. ఖచ్చితంగా కాల్ చేస్తాడు. సెట్టి. గురు వచ్చావు, చెప్పావు, వెళ్ళిపోయావు. అప్పటి నుంచి నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నా. నువ్వు ఒక మాట అన్నావు, మన నిర్ణయాలే మన జీవితం అని. నిర్ణయం తీసేసుకున్నాను గోవిందా. నిన్నే నమ్మి దిగుతున్నా. తేడా అవ్వదు కదా? చాలా తేడా అయిపోద్ది. ఎంత తేడా అయిపోద్దంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లా మారిపోద్ది. మీ ఆయిల్ మిల్ ఆయిల్ ఫ్యాక్టరీ అయిపోద్ది. సెట్ గారు డబ్బు రెడీనా? రేపు వెళ్ళుకునేద్దాం. వైకుంఠ ఏకాదశి చాలా మంచి రోజు, పైగా కామధేను కాసులు ఇచ్చే రోజు. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది సెట్ గారు. లేట్ అయితే చేతులు మారిపోతుంది. ఆ మారే చేతులు మనమే కావాలి గోవిందా. రేపే వెళ్ళి కొనేద్దాం. నమస్తే. నమస్కారం స్వామి. ఈయన పార్టీ. నమస్తే. 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 రండి, గురువుగారిని కలుద్దురు గాని. 3 ఏళ్ళు కొండల్లో పడి వెతికితే దొరికింది. దీని బరువు ఎంత ఉంటుంది స్వామి? 4 కిలోలు. 4 కిలోలా? సూపర్ పీస్ సెట్ గారు. చాలా పవర్ఫుల్ పీస్. ఇక్కడే ఉండండి. ధ్యానంలో ఉన్నారు. ఇక్కడ నుండి ఎవరు మాట్లాడకూడదు. రండి రండి. ఎందుకు మాట్లాడొద్దు అన్నాడు? ఎందుకో తర్వాత చెప్తాను, ముందు పీస్ చూద్దాం రండి. అలాగే. తొందరగా రండి శెట్టి గారు, అసలు ఈ రోజు నా శోభనం. కంగ్రాట్స్ శెట్టి గారు. ఇంకో 2 రోజుల్లో మీరు 15 కోట్లకు అధిపతి. మీ సింగర్ అకౌంట్కి మీరే టాటా, మీరే బిర్లా. 20% కమిషన్ మాత్రం మర్చిపోకండి. ఊరుకో గోవిందా, ఆ కమిషన్ సంగతి నేను చూసుకుంటా కదా. ఆ స్వామీజీ ఏంటి ఎవరిని మాట్లాడొద్దు అన్నాడు? రండి.
ఈ పావుకి 200 భాషలు వచ్చు. అయ్యి మనం ఏం మాట్లాడినా దానికి అర్థమైపోద్ది. మనం దాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్తామో తెలిసిందనుకోండి, ఆ బెంగలో బరువు తగ్గిపోద్ది. అవునా? దాని బరువు 4 కేజీలు ఉంటేనే దాని విలువ. అందుకే అది ఉండే మట్టిని కూడా తీసుకెళ్తాం. ఓహో. ఏమైంది శెట్టి గారు? ఈ క్షణం నుంచి నేను పుట్టి మోగోను అన్నమాట. చాలా పవర్ఫుల్ పీస్. మీరు వెళ్ళండి, మేము వచ్చేస్తాం. ఆ శెట్టి గారు, కొర్రె పేగుల్ని ముక్కలు ముక్కలుగా చేసి కొబ్బరి చిప్పులు వేసి పెట్టండి. కోడిగుట్లో తెల్లసోన ఉంటుంది కదా, అదంటే చాలా ఇష్టం. కప్పలేమన్నా దొరికితే పట్టుకుని వేయండి శెట్టి గారు. విటమిన్లు ఎక్కువ, ఇంకేం పెట్టకండి, ఫుడ్ పాయిజన్ అయిపోద్ది. హలో, ఆయిల్ మిల్ల శెట్టి గారేనా? అవును. మేము మధురై నుంచి మాట్లాడుతుంటాము. డబుల్ ఇంజన్ డబుల్ మూమెంట్ మీ చేతికి వచ్చిందంట. డబుల్ ఇంజన్ డబుల్ మూమెంట్. పాంపుని కన్నప్పుడు పార్టీ చెప్పలేదా? చెప్పారు. మన దగ్గర 20 కోట్ల పార్టీ ఉంది. 20 కోట్ల? మీరు ఎవరికి ఇవ్వలేదు కదా. బరువు ఎంత ఉండాది? 4 కిలోలు. సెమ్మ పీసు. మేము 2 దినములో వస్తాము, మీరు ఎవరికి ఇవ్వకండి. ఓకే. హలో, ఇంతకు మీరు ఎవరు? హలో. ఈ గోవింద ఇంకా రాలేదేంటి? ఆపండి. ఏమైంది శెట్టి గారు? నువ్వు రా తమ్ముడు, నువ్వు రాయిటు, నేను చెప్తాగా. ఏమైంది శెట్టి గారు? నాకు ఇప్పుడే మధురై నుంచి ఓ పార్టీ ఫోన్ చేశాడు. ఈ పీసు మన దగ్గర ఉందని వాళ్ళకి ఎలా తెలుసు? అదృష్ట రేఖ అందరికి అరచేతిలో ఉంటే భూమధ్య రేఖలా మీ బొడ్డు చుట్టూ ఉన్నట్టుంది శెట్టి గారు. అది ఉందలే తమ్ముడు. నువ్వు చెప్పిన పార్టీ 15 కోట్లు ఇస్తా ఉంటున్నారు, ఆ మధురై పార్టీ 20 కోట్లు ఇస్తా ఉంటున్నారు. వాళ్ళకే ఇచ్చేస్తా పోలే? నిజాయితీ ఉండాలి శెట్టి గారు. ఆల్రెడీ మాట ఇచ్చేసాం కదా. మూటలు వస్తున్నప్పుడు మాటలతో పనే ఉంది. ఈ పార్టీ ఎవరో నాకు తెలీదు. నేను చెప్పిన పార్టీ అయితే నా కమిషన్ నాకు కరెక్ట్గా వస్తుంది. తమ్ముడు, నీ కమిషన్ కూడా నేను చూసుకుంటా కదా. సరే శెట్టి గారు, పీస్ మీది, మీ ఇష్టం. ఇంత డబ్బు పెట్టుకుంటున్నారు కదా, ఇంతకీ అది ఏం చేస్తుంది? గుప్త నిధులకు దారి చూపిస్తుంది. అలాగైతే ఎంతైనా డిమాండ్ చేయొచ్చు. పద. మీరేనా ఏంటి? రేపు 10ంటికి వస్తున్నారా? మీకోసమే వెయిటింగ్. ఎక్కడికి వెళ్ళండి, ఇంటికాడే ఉంటాను. రండి. ఈ టెన్షన్ శెట్టి గారు, పార్టీ వస్తుందంటారా? అది నమ్మే కదా గోవిందా బ్యాగ్ వేసుకొచ్చేసావు. మాట మీద నిలబడ్డాడు గోవిందా. రండి గోవిందా. గోవిందా కాదు, నా పేరు గురు. ఫోన్లో మాట్లాడింది నేనే. నా పేరు ధనశెట్టి. రొమ్మ నండ్రి. ఇవరు తంగ దొరే మధురై పార్టీ. నమస్తే. తమిళ గోవిందా, రండి. గోవిందా, ఈ తమ్ముడుదా అంత బాంబు మ్యాటర్. ఓ అప్పుడియా? థ్యాంక్ యూ. రండి. పాకలామా? ఇదే మన ఇల్లుదా. లక్ష్మికలు ఉట్టి పడుతుంది. పనం అంగవై. అది తీసుకురా అప్పా. ఏమైంది? 4 కిలోలు ఉన్నది నిజం. நீ சொல்றது ஒண்ணு செய்யறது ஒண்ணு. 2 கிலோ உள்ள பீஸா 4 கிலோ ஏமாத்திரியா? ఏం సేటు, మీ మాటలు నమ్మి అంత దూరం నుంచి తీసుకొస్తే ఎలా చేశారేంటి? 4 కిలోలే ఉండేదయ్యా. కొనేటప్పుడు నువ్వు పక్కనే ఉన్నావు కదా గోవిందా, చెప్పు. శెట్టి గారు, దాని ముందేనా మాట్లాడారు మీరు? మాట్లాడటం అంటే? అవును, మాట్లాడితే బరువు తగ్గిపోద్ది కదా. అవును, నేను అసలు మాట్లాడలేదయ్యా. మా పక్కింటి బంగారాజు గారి కూతురు పెద్ద మనిషి అయితేను మైకెట్టాడు. దాని సౌండ్కి ఏమైనా బరువు తగ్గిందేమో. நிறுத்துங்க. ஃப்ளைட்ல கொண்டு வர முடியல. 2 செக் போஸ்ட் தாண்டி இந்த 20 கோடி ரூபாய் கொண்டு வரதுக்கு எவ்வளவு கஷ்டப்பட்டு தெரியுமா? అర్థమైందా? తర్జుమా చేయమంటావా? గోవిందా, గుమ్మంలోకి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి. ஒழுங்கா தெரியாம கூட்டு வந்து அப்படிதான் நடக்கும். உருப்படியா ஒரு வேலையை செய்யுங்க. ஏன் இப்படி பண்ணிட்டு இருக்கீங்க? ఏం శెట్టి గారు ఎలా చేశారు? మొత్తం అప్సెట్ చేశారు. నేనేం చేశాను గోవిందా? ఇదిగో గోవిందం, ఇంకో బంపర్ ఆఫర్ ఇచ్చాడు. వారంలో 4 కిలోలు పెరిగితే ఎక్స్ట్రా 10 లక్షలు ఇస్తానన్నాడు. తర్వాత మీ ఇష్టం. పరువు తీశారు కదా. ఎలావా గోవిందా, ఆడు పరువు సంగతి మనకెందుకు, కానీ బరువు పెంచే మార్గం చెప్పు. ఇంకో 5 లక్షలు మీకు కావాలనుకుంటే బరువు పెంచవచ్చు. 5 లక్షలా? అవతల 20 కోట్ల శెట్టి గారు. సరే. ఇంతకీ బ్రూస్లీ బరువు పెంచడం ఎలా? అందుకోసం స్పెషల్ డాక్టర్ హైదరాబాద్ లో ఉన్నారు. డాక్టర్ అనసూయ, స్నేకాలజీ స్పెషలిస్ట్. సెక్సాలజిస్టా?
లండన్లో ఎఫ్ఆర్సీఎస్ చేసింది. అంటే జూలో పాముల డాక్టర్. ఓ పాముల డాక్టరా? ఇదిగో ఆలస్యం చేయకుండా వెంటనే పిలిపించాయి. దీని మోగ భాష ఏంటో. ఏంటి అడుగుతుంది? పేషెంట్ పేరెంట్ అని అడుగుతుంది. ఓ బ్రూస్లీ. బ్రూస్లీ. పెద్ద ప్రాబ్లం ఏం లేదు, టాక్సిక్ అంతే. ఈ మెడిసిన్స్ ఫుడ్తో పాటు ఇవ్వండి, 1 వీక్లో రికవర్ అయిపోతుంది. అంటే 1 వీక్లో బ్రూస్లీ 4 కిలోలు పెరుగుతాడు కదా? యా ష్యూర్. ఇదిగోమ్మా. ఒసే భ్రమరాంబా, చెప్పవే. మీ ఇంటికి ఎవరెవరో వస్తున్నారే. ఇప్పుడు కూడా మీ బాల్కనీలో మీ ఆయన ఎవరితోనూ తెగ కులుకుతూ మాట్లాడుతున్నాడే, కొంచెం చూసుకోవే. చెప్పరా ప్రవీణ్. నాన్న మేము ఊరు నుండి వచ్చేసాం. మన ఇంట్లో పాము దూరింది. పావా? దాన్ని చంపడానికి అమ్మ కర్ర కోసం ఎదుగుతుంది. తొందర రానా, నా కొట్టి చంపేద్దాం. మీ అమ్మని కలిసేపు ఆపు, నేను వచ్చేస్తానా. అది నా బ్రూస్లీరా. అమ్మో, నా 20 కోట్లు. మీకేం తెలుసా దరిద్రులారా? 20 కోట్లు. ఈ సెట్ ఏంట్రా ఇలా పరిగెడుతున్నాడు? వీడి దగ్గర వడ్డీ తీసుకున్నాడు ఎవడో బాధ్యత అనేసి ఉంటాడు. జరుగు, జరగండ్రా. పంప ముందు ఏంట్రా ఎక్కువ. జరుగు 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 జరుగు. యాండి, నేను ఇంటికి వచ్చేసరికి మన ఇంట్లో పెద్ద పాము దూరిందండి. నేనే కొట్టి పడేసా. పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఘనకారం చేసావు కదా. నా బ్రూస్లీని కొట్టేసావు కదా. నా బ్రూస్లీని కొట్టావు కదా. మాట్లాడుకో. మా చెట్టు గారి ఇంట్లో పాము దూరిందండి. అయ్యో పాండే పాండే. పామేంట్రా దరిద్రుడు. బయటికి పోరా, బయటికి పో, బయటికి. ఏమైంది మీకు? నేను లేదు చూసి మీకు ఎవరో చేతబడి చేశారా? చేతబడి అంటే చేతబడి. అసలు చెప్ప పెట్టకుండా ఎవరు రమ్మన్నాడే? నేను మొత్తం నాశనం చేసావు కదా. కూర్చో అక్కడ, మాట్లాడుకో. నువ్వు పక్క జరుగు. ఏమైందమ్మా నాన్నకి? చెప్పండి శెట్టి గారు. తమ్ముడు, ఘోరం జరిగిపోయింది. ఏమైంది శెట్టి గారు? విషయం తెలియక మా ఆవిడ బ్రూస్ని కొట్టేసింది. ఏంటి, బ్రూస్లీని కొట్టేసిందా? అవును తమ్ముడు, గిలగల్లాడిపోతున్నాడు. నువ్వు వెంటనేరా. మీరేం కంగారు పడకండి శెట్టి గారు, మన డాక్టర్ ఉంది కదా. మీరు పని చేయండి, మన స్వామీజీ ఇచ్చిన మట్టితో దెబ్బ తగిలిన చోట గుడ్డ కట్టేయండి. అలాగే ఇంకో 2 లక్షలు రెడీ చేసుకోండి. డబ్బు రెడీ తమ్ముడు, నువ్వు వెంటనేరా. సరే వస్తున్నాం. 20 కోట్లే అన్యాయంగా బ్రూస్లీని కొట్టేసావు కదే. అయ్యో, ఏమైందండి మీకు? పామును పట్టుకుని బ్రూస్లీ అంటారేంటండి? పాము కాదే, బ్రూస్లీ. మదురైలో బ్రూస్లీ నమ్మితే 20 కోట్లే. 20 కోట్లు. బ్రూస్లీ విలువ తెలియక కొట్టేశానే. అయ్యో అయ్యో. ఏడు, నువ్వు చేసిన దానికి ఇంకా ఏడవే. బాగా ఇద్దరికేమో మెంటలెక్కిందా? నువ్వు బయటికి పోరా. పాముకు చెవులు ఉండవు, దానికి 200 భాషలు వచ్చా. గోవిందా గోవిందా అంటూ నీకేవాడు గోవింద నామాలు పెట్టాడు. అన్ని నీకే తెలుసురా. వెళ్ళు, బయటికి వెళ్ళు. చూపిస్తా చూడు. ఇదిగో నాన్న చూపిస్తా. దీని పేరు రెడ్ శాంబ్రో, మామూలు మట్టి జాతి పాము. ఏదేదో చెప్పి నిన్ను మోసం చేశారు. ఈ మధ్య ఇలాగే చాలా మంది మోసపోయారు. ఇది కూడా తెలీదా నీకు? చెప్పండి శెట్టి గారు. పాముకి చెవులు ఉండవు కదా, దానికి 200 భాషలు ఎలా వచ్చాను నా కొడుకు అడుగుతున్నాడు. చిన్నపిల్లడు శెట్టి గారు, వాడికి ఏం తెలుసు చెప్పండి. మీరు డబ్బు రెడీ చేసుకోండి, మేము వచ్చేస్తున్నాం. సరే సరే, మీరు రండి. సిగ్నల్ గురు, బండి యూటర్న్ తీసుకురా. ఏమైంది గురు? శెట్టి గొంతులో మునుపటి ఆశ లేదు, అనుమానం ఉంది. డబుల్ ఇంజన్ డబుల్ మూమెంట్ మీ చేతికి వచ్చిందంట. ఎరగదీసాం అనసూయ. నల్ల పనిగా సందల్ అట్ ద టైం యదావదు పొరులు 100 కూపుడు. నువ్వు సూపర్ హ్యా చూసేసి. హలో హలో గురుబాయ్. హలో, సిగ్నల్ లేదు. వినిపిస్తుందా? ఇక్కడ ఉత్తమ్ కాదు, ఆకాష్. ఇప్పుడు వినిపిస్తుందా? వైజాగ్ లో ఉన్న గురుబాయ్, సిటీ కలకల్లాడిపోతుంది. ఇక్కడ చాలా మంది మంచులు ఉన్నారు గురుబాయ్. ప్రమోషన్ బేవసంగా చేస్తాం.
నువ్వు 4 days లో జాయిన్ అయిపో. ఓకే. అక్క 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 ఆకలి వస్తుందక్క, డబ్బులు ఇవ్వక్క. అయ్యయ్యో అలా అడుక్కోకూడదు నాన్న. అనాథనక్క, ఎవ్వరు లేరక్క, ఆకలి వస్తుందక్క. అనాథవి కాబట్టే అస్సలు అడుక్కోకూడదు. అదేంటక్క? అచ్చుడు, వాడికి నీ వయసే ఉంటుంది. వాడికి ఒక అమ్ముంది, నాన్నున్నాడు, అన్న అక్క కూడా ఉండుండొచ్చు. వాళ్ళంతా కలిసి వాడికి ఒక మంచి భవిష్యత్తునిస్తారు. నీ జీవితం అలా ఉండదు నాన్న. ఎందుకంటే నువ్వు అనాథవు కాబట్టి. నిన్ను నువ్వే రక్షించుకోవాలి, నీ జీవితాన్ని నువ్వే నిర్మించుకోవాలి, నీకొక మంచి భవిష్యత్తుని నువ్వే ఏర్పరచుకోవాలి. అదిలా చేయి చాపితే రాదు నాన్న, చదువుకుంటే వస్తుంది. అర్థమైందా? పద. అక్క ఇప్పుడు వస్తాను. సరే సార్. ఏయ్ చోటు, హలో ఎవ్రీవన్. చాలా షార్ట్ టైంలో యంగ్ బిజినెస్ టైకూన్ గా ఎదిగిన మన ఎండి ఆకాష్ విహారీ గారు ఇప్పుడు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్. సౌండ్స్ గుడ్. గోల్డ్ వే మిడాస్ టచ్ అంటేనే దగా, మోసం, నిలువునా ముంచేస్తారని మీరందరూ అనుకున్నట్టే నేను అనుకున్నాను. కన్నా బాస్ పిలిచి, ఆకాష్ నువ్వెందుకు దీన్ని మార్చకూడదు అన్నాడు. ఎస్, నేను నమ్మాను కాబట్టి నేను ఎక్కడి నుంచున్నాను, నా BMW కార్ అక్కడి నుంచి ఉంది. అయినా నా నమ్మకం ఇక్కడితో ఆగదు. నేను ఒక ఐలాండ్ కొనాలి, అందులో ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టాలి, నా కింద 600 మంది పనిచేయాలని వెళ్ళిన స్పెషల్ రన్వేనే ఉండాలి. పేదరికంలో ఉన్నత్వం లేదు. నేను ఒక ధనవంతుడుగానే ఉన్నాను, ఒక పేదవాడుగానే ఉన్నాను. కానీ అవకాశం వచ్చిన ప్రతిసారి ఒక ధనవంతుడుగానే బ్రతకాలనుకున్నాను. ధనవంతుడు కష్టాలు వచ్చినప్పుడు ఏడవాడు, డబ్బుతో కొడతాడు. నాలా ఆలోచించే వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి, మిగతా వాళ్ళందరూ దయచేసి వెళ్ళిపోండి. జస్ట్ దుబ్బేయండి. వెళ్లే ముందు మీ పక్కవాడి మొహం గుర్తు పెట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే రేపు పొద్దున్నే సిగ్నల్ దగ్గరే BMW బెంజ్లో కనిపించి హాయ్ అని అన్నప్పుడు గుర్తుపట్టాలి కదా, అసూయ పడాలి కదా. మీరు నెలంతా కష్టపడితే వచ్చే జీతం మొత్తం 10వ తారీఖు అయిపోతుందా? గోల్డ్ వే ఇస్ ది ఓన్లీ వే. బర్త్డేస్ కి, వ్యాలంటైన్స్ డేస్ కి మీరు ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వట్లేదని మీ గర్ల్ ఫ్రెండ్ పక్కడితో వెళ్ళిపోతుందా? గోల్డ్ వే ఇస్ ది ఓన్లీ వే. మీరు ఇష్టపడి బైక్ కొనుక్కుంటే ఫైనాన్స్ వాడు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతున్నాడా? గోల్డ్ వే ఇస్ ది ఓన్లీ వే. ఈ MLM స్కీమ్ సంబంధించిన డబ్బులు మీ కాళ్ళ దగ్గరే కుప్పల తెప్పలుగా పడున్నాయి. ఒక్కొక్కడుగా ఏరుకుంటారో బకెట్లతో తోడుకుంటారో మీ ఇష్టం. ఇండియాలో ప్రతిదానికి క్యూఏ. మీరు క్యూలో నిలబడతారా? క్యూని మీ ముందు నిలబడతారా? మీ కష్టాలన్నీ పోవాలంటే మీకేం కావాలి? Yes! That's the spirit. That's the spirit. ముక్కలన్నీ ఆ పక్క నుండి ఈ పక్కనే తింటున్నారా? ఒరే భోజనాలు ఇంత బాగా పెడుతున్నారంటే ఈ కంపెనీ చాలా పెద్దదేమోరా. అరే మావా, జాయిన్ అవుదాం మావా. ఎస్, గుడ్ మార్నింగ్ ఎండి సార్. వెరీ గుడ్ మార్నింగ్ అశ్విన్. మిమ్మల్ని కలవడానికి ఒక అమ్మాయి వచ్చింది సార్. పంపించండి. That's so nice of you, Robert. And we will send you the consignment. Good morning, sir. No phone itera. Good morning. సార్, నా పేరు అవని. Please take your seat. అయ్యయ్యో పర్వాలేదు సార్. పర్లేదు, కూర్చోండి. కూర్చొని మాట్లాడండి. చెప్పండి. సార్, నా పేరు అవని. నేను చిన్నవాళ్ళతీరు నుంచి వస్తున్నాను. మీ సెమినార్ అటెండ్ అయితే జాబ్ వస్తుందని మా ఫ్రెండ్ చెప్పింది. మీ స్పీచ్ కూడా చూశాను. మీ స్కీమ్లో జాయిన్ అవ్వటానికి నా దగ్గర డబ్బులు లేవు సార్. నేను శారదా ఆర్ఫనేజ్ నుండి డిగ్రీ వరకు చదువుకున్నాను.
చాలా సిన్సియర్గా వర్క్ చేస్తాను సార్. మీ ఆఫీస్లో ఏదైనా జాబ్ ఇస్తారేమో అని చాలా హోప్తో వచ్చాను సార్. చూడండి భువని. అయ్యయ్యో, నా పేరు అవని. అవని ఆ, అవని మొన్న క్యాంపస్ డ్రైవ్లో ఆఫీస్ స్టాఫ్ అంతా రిక్రూట్ చేసుకున్నాం. మీరు ఆఫీస్ వర్క్ అంట స్కీమ్లో జాయిన్ అవ్వడం కరెక్ట్. అయ్యయ్యో, నా దగ్గర అంత డబ్బులు లేవు సార్. నో ప్రాబ్లం, డబ్బు సంగతి నేను చూసుకుంటాను. మిస్టర్ అశ్విన్, ఎస్ సార్. అవనే వస్తుంది, స్కీమ్లో జాయిన్ చేసుకోండి. మరి ఇప్పుడు మనీ కట్టించుకుంటారా? డబ్బు సంగతి నేను చూసుకుంటాను అశ్విన్. ఓకే సార్. బయట అశ్విన్ ఉంటాడు, వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ వెల్కమ్. సార్, అడిగిన వెంటనే జాబ్ ఇచ్చారు. మీరు చాలా మంచివారు సార్. ఆల్ ది బెస్ట్. గురు, ఏంటి విషయం? ఆ అమ్మాయిని ముందే సిల్వర్లో తీసుకున్నావు? రైట్. నేను ఏ పని కారణం లేకుండా చేయను, తెలుసు కదా. సిగ్నల్ గురు, కలెక్షన్ ఎలా ఉందిరా? పెద్దగా ఏం లేదు గురు. అది అందుకే అమ్మాయిని స్కీమ్లో తీసుకొచ్చాను. ఆ అమ్మాయి వల్ల కలెక్షన్ పెరుగుతుంది గురు. రేపు చూడండి. హలో అండి, నా పేరు అవని. నేను చిన్నవాళ్ళతేరు నుంచి వచ్చాను. మీ అందరికీ ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజ్యంలో ఎన్నో ఏళ్లుగా వర్షాలు కురవాలని యజ్ఞాలు యాగాలు చేస్తున్నా కరుణించిన వరుణదేవుడు ఒకరోజు సతీ సమేతంగా యజ్ఞం జరుగుతున్న ప్రదేశానికి వచ్చి, ఈ రోజు నేను తప్పక వర్షం కురిపించాల్సిందే అని తన భార్యకి చెప్పాడట. అప్పుడు భార్య, స్వామి, ఎన్నో రోజులుగా వర్షించని మీరు ఈ రోజు ఎందుకు వర్షించాలనుకుంటున్నారని కారణం అడిగిందట. వరుణదేవుడు భార్యతో, ఇన్నేళ్లుగా ఇక్కడ యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు గాని నేను వర్షిస్తానని ఒక్కళ్ళు నమ్మలేదు. ఆ ప్రదేశంలో ఒక వ్యక్తిని చూపించి, ఈ రోజు ఇక్కడ యజ్ఞం జరుగుతుంది, తప్పక వర్షం వస్తుంది, అందులో నేను తడిచిపోతాననే నమ్మకంతో చంకలో గొడుగు పెట్టుకుని వచ్చాడు చూడు. అతని నమ్మకం నాకు నచ్చింది. అతని నమ్మకం నిజం చేయడానికైనా నేను వర్షించాలని కుంభవృష్టి కురిపించాడట. సో యజ్ఞాలు యాగాలు కంటే నమ్మకం చాలా బలమైనది. ఆ నమ్మకమే నన్ను ఈ రోజు స్కీమ్ లో సిల్వర్ ని చేసింది. తర్వాత గోల్డ్, ప్లాటినం, క్రోమియం అవ్వాలి. ఇప్పుడు అదే నా ఎయిమ్. స్పీచ్ అదిరిపోయింది మేడం. సూపర్ మేడం. ఎండి సార్ చెప్పినట్టు వినండి. ఈ రోజు కొత్తగా ఎంతమంది వచ్చారు? మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? మా అన్నయ్య. మై ఫ్రెండ్. నో, మీ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది మీ కాన్ఫిడెన్స్. అవునా కాదా? దట్స్ నైస్. మీలో ఉన్న వాల్కెనోని అన్లాక్ చేయండి. అన్లాక్ యువర్ ఎనర్జీ. గోల్డ్ వే మ్యాజిక్ పర్ల్. గోల్డ్ వే మ్యాజిక్ పర్ల్. గోల్డ్ వే మ్యాజిక్ పర్ల్. గోల్డ్ వే మ్యాజిక్ పర్ల్. ఇది చాలా అద్భుతం. గోల్డ్ వే మ్యాజిక్ పర్ల్. చాలా అద్భుతం. సార్, ఈయన ఆకళ్ళ రాఘవేందర్ గారు. హలో. శారదాశ్రమం పేరుతో స్కూల్ నడుపుతున్నారు. అనాథ పిల్లలకు చదువు చెప్తున్నారు. నేను కూడా అక్కడ వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. దట్స్ సో నైస్. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మా ఆశ్రమంలో ఒకరిద్దరు అనాథ పిల్లల్ని చదువు కోసం అడాప్ట్ చేసుకుంటారేమోనని అడగడానికి వచ్చాను సార్. షూర్, తప్పకుండా చేద్దామని. మంచి పనేగా. నేను ముందే చెప్పానా సార్? చాలా మంచివారు. థ్యాంక్ యూ సార్. అమ్మాయి కొంచెం ఎక్కువ చోటు ఇస్తున్నట్టున్నావు గురు. చోటు ఇచ్చేది మ్యాటరే కాదు నందు, ఆ చోటుని ఎలా వాడుకోలో కూడా తెలియాలి. ఈ ప్రపంచం నడిచేది తెలివైన వాళ్ళ వల్ల కాదు, మంచి వాళ్ళ వల్ల. మంచి వాళ్ళే పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఆకాష్ విహారీ వయసులో చిన్నవాడు, కానీ మంచితనంలో చాలా పెద్దవాడు. ఈ దేశంలో ఎందరికో రిలీజియన్ ఫీలింగ్, ఇంకొందరికి రీజన్ ఫీలింగ్, మరికొందరికి క్యాస్ట్ ఫీలింగ్, ఇంకెందరికో క్యాస్ట్ ఫీలింగ్. అందుకే కలివిడిగా బతకాల్సిన మనం విడివిడిగా బతికేస్తున్నాం. అసలు ఎందుకు ఇలా ఉండాలి? జేబులో డబ్బున్నంత మాత్రాన ఆ జేబు వెనక హృదయం ఉండకూడదా? ఉండాలి. మనం అందరం ఈ సమాజానికి సపోర్ట్గా నిలబడతాం. మనకి హృదయం ఉందని నిరూపిద్దాం. గోల్డ్ వే తరపున ఈ అనాథ పిల్లల కోసం చిన్న సహాయం. గురు, ఈ మీటింగ్స్ అరేంజ్మెంట్స్ ఖర్చు 8 లక్షలు.
మన సూటు బోటు కోటు అద్దె ₹1,00,000 గురు. రై ఎప్పుడు వచ్చానా ఈ మంత్ కలెక్షన్ చెప్పు. 1,75,00,000 గురు. ఏంటి 1,75,00,000? అంతేనా? కనీసం 3 కోట్లు వస్తుంది అనుకున్నానే గురు. మొత్తం మనం ఇవ్వాల్సిన కమిషన్ 25,00,000. 15 రోజుల్లో చెక్ ఇస్తామని చెప్పు. ఏ బ్యాంకు గురు? చెప్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఎవరయ్యా ఆఫీస్? అమ్మా 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 మోసం చేయడానికి ఇంత పెద్ద ఆఫీసరా? చెప్పరా మీ ఎండి? ఇక్కడి నుంచి డబ్బు తీసుకుని వెళ్ళాలి మనం. ఎట్టి పరిస్థితుల్లో డబ్బు లేకుండా పోకూడదు. వాళ్ళకి టీలు ఇచ్చి మర్యాద చేస్తే మేనేజ్ చేయి. ఏం మాట్లాడుకుంటున్నారు వింటూ. సరే సార్ టీ తీసుకోండి. తెలిసిన సీఏ ఉన్నాడు, కంప్లీట్ అవుతామన్నా. టీ తీసుకోండి. సిఐఎస్ అయ్యిందిరా, మన డబ్బులు మనమే తీసుకోబోదాం. వాడు పిలవండి రా. హలో హలో గురు. గురు చెప్పినందు పెద్ద ప్రాబ్లం వచ్చింది గురు. ఏమైంది? మనం ఇష్యూ చేసిన చెక్స్ ఫేక్ అని తెలిసిపోయింది గురు. చెక్కులు ఇష్యూ చేశారా? 15 రోజుల తర్వాత డేట్ వేసి ఇష్యూ చేసాం గురు. ఇడియట్, నేను 15 రోజుల తర్వాత 15 రోజులు పోస్టెడ్ డేట్ చెక్ ఇమ్మన్నాను రా. సరే సరే ఎస్కేప్ అవుతాం. నేను చెప్పినట్టు చేయండి. ఓకే ఓకే గురు. సరే. హలో హలో అవని, అశ్విన్ దర్ బ్యాగ్ కలెక్ట్ చేసుకో. ఐ టెల్ యూ. ఓకే సార్. అరే మీ ఎండిని పిలుచుకొస్తున్న వాళ్ళు ఇంకా రాలేదు. ఇంకా రాలేదు. ఎక్కడ రావాలి? ఎక్కడ రావాలి మీ ఎండి వాళ్ళు? ఎక్కడ? అయ్యో ఏంటి ఎందుకంత కోపడుతున్నారు? అలా కోపడకూడదు. కోపడగా దొంగ చెక్కులు మోసం చేస్తాడా మీ ఎండి గారు? మీ ఎండి గారు పెద్ద ఫ్రాడ్ ఆడు. ఎవరిని పట్టుకుని ఫ్రాడ్ అంటున్నారు? మా ఎండి చాలా మంచివారు. ఇప్పుడే నాకు కాల్ చేశారు. ఆన్ ది వేలో ఉన్నారు. 10 నిమిషాలు ఇక్కడ ఉంటారు. కూర్చోండి. కోపం అస్సలు మంచిది కాదు. తగ్గించుకోండి. మేడం మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి అమ్మా. కోపం మంచిది కాదు, తెగ కోపడిపోతుంది. గెట్ ఇన్ అవని. ఓకే సార్. खेल खत्म, दुकान बंद. నందు పరిగెత్తరోయ్. ప్రీత్ వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు. వాళ్ళు చెప్పింది నిజమే. అయ్యయ్యో మీరు అలా అనకండి సార్. మీరు చాలా మంచివారు. లేదవని, నేను చాలా పెద్ద ఫ్రాడ్ని. అదేంటి సార్? అది రాంగ్ కదా? మనం రైట్ అనుకొని చేస్తే ఏది రాంగ్ కదవని. డబ్బుల కోసం అమాయకుల్ని మోసం చేస్తారా సార్? నేను మోసం చేసిన అమాయకులు కాదవని, అత్యాసపరుల్ని. నైస్ డ్రెస్. డబ్బులో ఏం సంతోషం ఉంటుంది సార్? ఈ ఒక్క విషయంలో చాలా క్లారిటీగా ఉన్నావని. డబ్బులో ఏ సంతోషం లేదు, కానీ సంతోషాన్ని ఇచ్చే ప్రతి దాని వెనకాల డబ్బు ఉంది. ఎందుకంటే మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్. ఈ దునియాలో బ్రతకడానికి ఒక్కడొక మార్గం ఎంచుకుంటాడు. నేను ఈ మార్గం ఎంచుకున్నాను. 1 minute. Your job is over.
1947 ఆగస్ట్ 13. అంటే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎగ్జాక్ట్లీ 2 రోజులు ముందు ఇండియా నుంచి ఇంగ్లాండ్కి మన సంపత్తో 3 బోట్లు బయలుదేరాయి. కానీ అక్కడ రీచ్ అయింది 2. మూడోదైన ఓషన్ పేరా కళింగపట్నం ఓడ్రైవ్ నుంచి బయలుదేరిన 3 గంటలకే మునిగిపోయింది. మునిగిపోయిన ఆ బోట్ కడుపులో 1000 కోట్లు దాచుకుంది. అండ్ నేను నా టీం 6 నెలలుగా రీసెర్చ్ చేసి ఆ బోట్ ఉన్న లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తెలుసుకున్నాను. అండ్ బోట్ను బయటికి తీయడానికి 3 crores ఖర్చు అవుతుంది. మాతో ఉన్న ఫండ్స్ అంతా రీసెర్చ్కే ఖర్చు అయిపోయింది. సో ఇఫ్ యూ కెన్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్, బయటికి తీసిన ట్రెజర్లో 50-50. It's a trap! Boat! Move! Signal! Escape! ఏమైంది గురు? పారిపోండి! Guys, stop! నన్ను పోలీస్ ఇట్టుకొని వస్తున్నారు. పరిగెత్తు! బండి సెట్ సిగ్నల్. సార్, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి. మీతో పాటు మీ స్టేషన్ కూడా ఫండ్ ఇస్తా. ఎఫ్ఐఆర్ మాత్రం రిజిస్టర్ చేయకండి. ఓ ఆఫర్ బాగుందిరా. ఇట్రారా, దీని ముందు చెప్పోసారి. హలో అజయ్, పేపర్లు ఇప్పుడే న్యూస్ చూశాను. ఉత్తమ్ కుమార్ని అరెస్ట్ చేసి కళింగపట్నం పోలీస్ స్టేషన్లో ఉంచారు. వెంటనే ఆ ఇన్స్పెక్టర్ నంబర్ తీసుకోండి. హరే అజయ్, ఏమైంది? సార్, కళింగపట్నం ఎస్ఐ నంబర్ సార్. హలో, నేను వైజాగ్ నుంచి ఏసీపీ చంద్రశేఖర్ మాట్లాడుతున్నాను. ఓషన్ ట్రెషర్ చీటింగ్ కేసులో ఉత్తమ్ కుమార్ని అరెస్ట్ చేశారు కదా? ఎస్ సార్, కానీ వాడి పేరు ఉత్తమ్ కుమార్ కాదు, కెప్టెన్ సాగర్ కదా సార్. వాడికి అలాంటి చాలా పేర్లున్నాయి. వాడు అసలు పేరు ఉత్తమ్ కుమార్. వాడిని ఎక్కడ ఉంచారు? అరెస్ట్ చేసి స్టేషన్ లో కూర్చోబెట్టాను సార్. వెంటనే వాడిని ఐసోలేట్ చేయండి. వాడి ఫోన్ డిస్కనెక్ట్ చేయండి. వాడితో ఎవరిని మాట్లాడనివ్వకండి. అండ్ వెంటనే ఫ్యాక్స్ ఆన్ చేయి. ఓకే సార్. ముందు వాడు ఉన్నాడా పారిపోయాడా చెక్ చేయి. ఓకే సార్. తీసుకో. ఫ్యాక్స్ వచ్చిందా? వస్తున్నాయి సార్. సరే, వచ్చినట్టు తీసురా. ఓకే సార్. ఇవ్వండి సార్. ఏంటా ఇవి? ఇంకా వస్తున్నాయి సార్. సరే, వెళ్ళి తీసురా. ఓకే సార్. ఏంటి ఇంకా వస్తున్నాయా? పేపర్లు అయిపోయింది సార్. ఇన్ని కేసులా? సార్ సార్, ఒక్కసారి లేచి నిల్చుంటారా సార్? సముద్ర గర్భంలో నిధి ఉందంటూ జనాల్ని మోసం చేస్తున్న కెప్టెన్ సాగర్, పలు చీటింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న అంతర్రాష్ట్ర మోసగాడు ఉత్తమ్ కుమార్ ని కళింగపట్నం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తమ్ కుమార్ ని ఈ రోజు విచారణకు గాను అతన్ని కోర్టులో హాజరుపరచనున్నారు. ఉత్తమ్ కుమార్, ఉత్తమ్ కుమార్, ఉత్తమ్ కుమార్. సత్యమేవ జయతే. నమస్కారం సార్. ఎవరయ్యా నీకు ఉత్తమ్ కుమార్ అని పేరు పెట్టింది? సార్, అది సమాజంలో ఉత్తముడిగా బ్రతకమని మా అమ్మ నాన్న పెట్టారు సార్. కోరించారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? అదృష్టవంతులు. విచారణ కొరకు వారం రోజులు కస్టడీకి అడిగిన పోలీస్ శాఖ వారి కోరిక మన్నించడమైనది. 2 రోజులకు ఒక్కసారి అక్యూజ్డ్ తరపున లాయర్ వారిని కలవడానికి 1 గంట సమయం కోర్టు కేటాయిస్తుంది. మీరు వారి ముందు అపేర్ కావాలి. అలాగే సార్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇతను ఏ విధంగా తీసుకుని వెళుతున్నారో తిరిగి అదే విధంగా కోర్టుకు అప్పగించాలని పోలీస్ శాఖ వారిని ఆదేశించడమైనది. చెప్పుతో ఎందుకు ఇలా అందరిని మోసం చేస్తున్నాను? ఎందుకు చేశానో చెప్పాలంటే పెద్ద కథే ఉంది సార్. కానీ తీరా చెప్పిందంతా విన్నాక నీలా తప్పు చేస్తే ప్రతివాడు ఏదో కథ చెప్తాడంటారు. ఎందుకు సార్ టైం వేస్ట్? డబ్బు కావాలి, చేశానంతే. సరే, ఈ డబ్బంతా ఎక్కడ దాచిపెట్టావు? సార్, రేపు సంపాదించగలను లేదో భయం ఉన్నాడు దాచుకుంటాడు. నాకు ఆ భయం లేదు సార్. మొత్తం ఖర్చు పెట్టేశా. మొత్తం ఖర్చు పెట్టేశా? ఒకసారి పైకి లేస్తారా?
ఇంతమందిని మోసం చేసావు, ఎందుకురా నీకింత డబ్బు? ఇదే క్వశ్చన్ మీరు అజయ్ మాల్యాని అడగలరా? పోనీ నీరజ్ మోడీ? సార్, ఈ దునియాలో బ్రతకడానికి గాలి, నేల, నీరు, నిప్పు, నింగితో పాటు డబ్బు ఆరోభూతంలో మారిపోయింది సార్. ఈ పంచభూతాల్ని శాసించే స్థాయిలో కూర్చుంది సార్. కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి సార్. ఈ సమాజంలో పరిస్థితుల ప్రభావం వల్ల ఒక మంచివాడు చెడ్డవాడిగా మారవలసి వస్తుంది. పరిస్థితులు అనుకూలించుకో చెడ్డవాడు మంచివాడిగా మిగిలిపోతున్నాడు సార్. అండ్ అలాంటి మంచోళ్ళే మన చుట్టూ తెగ తిరిగేస్తున్నారు సార్. సార్, మీకు విషయం చెప్పనా, ఒక పేదవాడు మంచివాడిగా ఉండడానికి, ఒక ధనవంతుడు మంచివాడిగా ఉండడానికి చాలా తేడా ఉంది సార్. నేను లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యి కళ్ళజోళ్ళు, చేతికర్లు పంచి మంచోడిని అయిపోతుంది సార్. లేదా చారిటీ పేరుతో చిన్న చలవేంద్రం పెట్టి కూడా మంచోడిని అయిపోతుంది సార్. మహా అయితే 150 రూపాయలు కుండ, 20 రూపాయలు మగ్గు, 10 రూపాయలు గ్లాస్ సార్. అలాంటి మంచి నాకు వద్దు సార్. నేను ధనవంతుడిలా ఉంటూ మంచోళ్ళలో ఉందాం అనుకుంటున్నాను సార్. తప్ప సార్? నీ చేతుల్లో ఎంతమంది మోసపోయారు, వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించావా? సార్, బట్టలు నాకు మోసపోవడం, మనుషులు నాకు మోసపోవడం చాలా కామన్ సార్. సార్, కోడి మీద జాలి పెడితే చికెన్ 65 ఎలా తినగలం సార్? అయినా నేను వెళ్ళి ఎవరిని మోసం చేయలేదు సార్. మోసపోవడం రెడీగా ఉన్నాడికి ఓ అవకాశం ఇచ్చాను అంతే. అవకాశం ఇచ్చావా? సార్, నన్ను అడిగితే ఇలాంటి విషయాలకి మీరు నా మీద కేసు పెట్టకూడదు సార్. ఏం మాట్లాడుతున్నావు సార్? మనకు అన్నం పెట్టే రైతులు ఆపదలో ఉన్నాం, ఆదుకోండి అని దండం పెడుతూ బ్రతమాలుతారు సార్. కానీ బ్యాంకులు చుట్టూ తిప్పుకుంటూ నీకు రుణం తీసుకున్న అర్హత లేదని నోట్లో సున్నం కొడతారు సార్. బడాబాబులు వస్తారు సార్ సూట్లు వేసుకొని, బిజినెస్లు అంటారు, ఫ్యాక్టరీలు అంటారు, కానీ ఆఖరికి రుణం ఇచ్చిన బ్యాంకులకి కన్నం పెట్టి దొబ్బేస్తారు సార్. ఏం సార్, ఇది మోసం కదా? ఇది మోసం కదా చెప్పండి? మోసమే. వాళ్ళ మీద మీరు కేసు పెట్టగలరా? ఏం మాట్లాడుతున్నావురా? అయినా ఈ దునియాలో మోసం చేయడం, మోసపోవడం చాలా కామన్ అయిపోయింది సార్. తీసుకుపోయి హాట్ బాక్స్ లో వేద్దాం. సార్ ఏంటి, ఏమైనా చెప్పాడా? పొద్దుటి నుంచి ఎంత ట్రై చేసినా చెప్పట్లేదు సార్. చెప్పరా, డబ్బంతా ఎక్కడ పెట్టావో చెప్పు, లేకపోతే లైఫ్ అంతా బయటకు రాకుండా చేస్తా. మీరు నన్ను ఏం చేయలేదు సార్, ఎందుకంటే నేను పేదోడు కాస్త డబ్బుండి. మీరే దగ్గరుండి లుఫ్తాన్సా ఫ్లైట్ వేసి మరి లండన్ పంపిస్తారు సార్. ఏంట్రా ఏంట్రా నీకు డబ్బు పిచ్చి? ఈ లోకంలో అన్ని ఉండి ఏవీ లేవనిపించిందా? ఒక్కసారే నా జీవితంలో ఆకలితో పస్తులున్నారా? ఆకలి వల్ల వచ్చే కసి, కోపం, ఒంటరితనం, హింస అనిపించారా? ఇది మహా చెడ్డ లోకం. నాకు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు హైదరాబాద్లో చిన్న బస్తీలో ఉండేవాళ్ళం. పక్కనే ఉన్న దక్కన్ కోఆపరేటివ్ బ్యాంకులో నాన్న డైలీ వేజ్కి పనిచేసేవాడు. ఎదురుగా ఉన్న గుడి దగ్గర అమ్మ పూలమ్మేది. నాన్న పనిచేసే బ్యాంక్ దివాలా తీసే పరిస్థితిలో పడింది. బయటపడేందుకు జనాలకు అధిక వడ్డీ ఆశ చూపి డిపాజిట్లు రాగానే బోర్డు తిప్పేయాలన్న బోర్డు మీటింగ్ నిర్ణయం నాన్న చెవిన పడింది. అలా చేయడం తప్పని, అమాయకులు మోసపోతారని నాన్న వాళ్ళతో చెప్పడానికి ట్రై చేశాడు. బోర్డు మెంబర్స్ కోపం వచ్చి మెడపట్టుకుని నాన్న బయటకు గంటేశారు. ఒకరోజు బ్యాంక్ ప్రకటన చూసిన జనాలు డిపాజిట్ చేసేందుకు విపరీతంగా తరలి వచ్చారు. అది చూసి నాన్న అత్యాశకు పోయి మోసపోవద్దని చెప్పే ప్రయత్నం చేశాడు. అత్యాశతో జనాలు ఎగబడ్డారు. తొక్కిసలాట జరిగింది. వాళ్ళ కాళ్ళ క్రింద పడి నలిగిపోతున్న నాన్నను కాపాడడానికి అమ్మ కూడా వెళ్ళింది. నాన్న అక్కడే చనిపోయాడు సార్. చావు బ్రతుకుల మధ్య ఉన్న అమ్మను ఆసుపత్రిలో పడేసి వెళ్ళిపోయారు. డాక్టర్ వచ్చి డబ్బుంటేనే మీ అమ్మ బ్రతుకుతుందని చెప్పాడు. ఎటు చూసినా చీకటి, ఏం చేయాలో తెలియని పసితనం సార్. అమ్మ తట్టుకోలేకపోయింది. ఈ మాయిదారు లోకంలో ఎలా బ్రతుకుతావురా అని బిగ్గరగా ఏడుస్తూ ప్రాణం వదిలింది. అమ్మ చితి దగ్గర ఏడుస్తున్న నా దగ్గర కాటకాపురం వచ్చి, ఏడవద్దు నాన్న, ఈ లోకం తీరంతే. నిన్ను మోసం చేసిన వాడిని శత్రువుగా చూడక, ఎందుకంటే బ్రతకడానికి వాడిని ఒక తంత్రం నేర్పించాడనుకో. వాడిని గురువుగా భావించు. నువ్వెలా బ్రతకాలో నిర్ణయించుకో అని చెప్పాడు సార్. ఒంటరితనం, ఏమీ తెలియని పసితనంతో రోడ్డును పడ్డాను.
నాకు అర్థం కాని అత్యాస్తో ఈ లోకం పరిగెడుతూనే ఉంది. ఎటు చూసిన మోసం, దగ. నాకు అదే ప్రపంచం కనిపించింది. ఈ లోకంలో బ్రతకడం కోసం ఏవైనా చేయొచ్చు, కసి తీరా మోసం చేయొచ్చు, అవసరం అయితే ప్రాణం తీయచ్చు అనిపించింది సార్. కన్న తల్లి శవాన్ని కాల్చడానికి 1000 రూపాయలు లేక అలా శవాన్ని సంతకం చేశాను సార్. అలా శవాన్ని సంతకం చేశాను సార్. సార్ 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 టీ తీసుకోండి. వాడి గురించి ఆలోచిస్తున్నారా? వాడేంటి సార్ అలా ఉన్నాడు మృగంలాగా? నేచర్ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఎలాంటి వినాశనాలు జరుగుతాయో మనిషి బ్యాలెన్స్ తప్పినప్పుడు కూడా అలాంటి వినాశనాలే జరుగుతాయి. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్ కొంచెం తొందరగా ఫైల్ క్లోజ్ చేయించండి సార్. భయపడద్దు బ్రదర్. ఈ రోజుల్లో డబ్బుంటే న్యాయాన్ని చాలా ఈజీగా కొనేయచ్చు. ఏమయ్యా, నా గురించి చెప్పలేదా? సార్ 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 మినిస్టర్ గారు పిఏ లైన్లో ఉన్నారు. నేను మాట్లాడను. ఒక్కసారి మాట్లాడండి సార్. ఈ కేసుని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. అది కాదు సార్, ఒకసారి మాట్లాడితే ఏమవుతుంది? ఏం చెప్తారో కోర్టులో చెప్పుకోండి. ఓకే ఓకే, అక్కడే చెప్తా. నీకేం కావాలో చేసుకో, నీ వెనకాల నేనున్నాగా. ఏ నందు, బాగున్నావా? కూర్చో. హలో. ఉత్తమ్ కుమార్ అరెస్ట్ చేశారంట. హోమ్ మినిస్టర్ బాగా కావాల్సిన వాడు. కొంచెం చూడండి సార్. చూస్తా. చెప్పండి, మిమ్మల్ని ఏమైనా మోసం చేశాడు? లిల్లీ పుట్టయ్యా. లిల్లీ పుట్ట? మీరు కూర్చోండి సార్. మీరు చెప్పండి. చేతి బొటన వేలంత మనిషి. ఏంటి బొటన వేలంత మనిషా? నేను అలా ఆశ్చర్యపోయే మోసపోయాను సార్. యక్షుల్ కి బారే మే పతా ఆప్కో భాయ్? బొమ్మూర్ కొండలపై ఇప్పటికీ వాళ్ళకి గుహాలున్నాయి, వారసులు బి ఉన్నారు. 10 దిన పెహలే ఒక ఆయన చొంబు పట్టుకొని కొండ పైకి వెళ్ళింది. అతనికి పనిలో ఉంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ఒకటి దూకింది. వెంటనే ఒంటి మీద పంచ తీసి ఇంకో పకడా. इंसान को अदृष्टम कहां से आता पता नहीं, मालूम वो क्या है? लिलीपुट. वो आदमी उनको लेके फ्रिज में रखा. వాడు దానికి ₹1 కోటి కమ్దాం అనుకున్నాడు. పాగల్ ఆద్మీ ఉनको పతా नहीं, అది 2000 కోట్లు. 2000 కోట్ల? అలా చెప్పి నా దగ్గర 50 లక్షలు తీసుకుని నా గుండు కొట్టిన వ్యక్తిని ఈ రోజే చూశాను సార్. కరకాయలు పొడి చేయమన్నాడు సార్. పవర్ఫుల్ ఇరిడియం అని చూపించారు సార్. This power spear will lift your entire house. చింతపిక్కలు తొక్కదీసి मैं सबको पावर में बैठूंगा. As to as मूवी व्या हो गरुड़ संजीवनी. I object. వాళ్ళని చెప్పనివ్వండి. ఓకే. సిల్లీ కంప్లైంట్స్ యువర్ ఆనర్. కూర్చోండి సార్. As you say. సౌత్ జోన్ రైల్వే కాంట్రాక్ట్ మీకే ఇప్పిస్తా. I'll make you an offer you can't refuse. Blueberry Diamond. మోసపోయానని చెప్పడం కూడా ఫ్యాషన్ అయిపోయింది జనానికి. కోర్ట్ ఈజ్ అర్జెంట్. ఏం లాయర్ గారు, కేసు మన ఫేవర్ గానే ఉందా? జడ్జి అసలు మిమ్మల్ని మాట్లాడనట్లేదు. అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు. మన కేసు విషయంలో లోపల జరిగేది విషయమే కాదు, బయట జరిగేది విషయం. అక్కడ కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే బీబీ గారు, ఇప్పుడే వస్తాను. ఈరోజు మా క్లయింట్ కేసు ఫైనల్ ఎన్నికి వస్తుంది. అయితే కాస్త మీరు ఏ మొహమాటంతో ఇన్ని కేసులు గెలిచారా మీరు? తీసుకోండి. ఇది సరే, మరి సాక్షుల సంగతి ఏంటి? ఆల్రెడీ మ్యారేజ్ చేసేసాను. 20, 33, 67, 92, 133, 167. వీడు మామూలు కాదు. నోట్లతో నోరు కుట్టేశాం కదా, ఇంకా మాట్లాడు. ఇప్పుడు చూడు. ఆయన చాలా మంచివారు, మేమేం మోసపోలేదయ్యా.
భైరవ స్వామి, భైరవ స్వామి, భైరవ స్వామి. ఆగన్నా, ఇక్కడ తీర్పు జరుగుతున్న తీరు చూస్తా ఉంటే మనకు న్యాయం జరుగుతుందని అనిపించట్లేదన్నా. మనం చెప్పుకోవాల్సింది ఈ కోర్టులో కాదు, దానికి వేరే కోర్టు ఉన్నది. పద. అన్నా, భైరవసం వచ్చినాడన్నా. 4 ఏళ్ల క్రితం నన్ను కలిసి ఈ ఈమూ స్కీమ్ గురించి చెప్పాడన్నా. ఈమూ బర్డ్స్ పెరగడానికి కావాల్సిన ఎన్వైరన్మెంట్ అంతా మీ తోటలోనే ఉంది. అండ్ ఇక్కడ దొరికే నైట్రోజన్ అది ఈమూ బర్డ్స్ కి చాలా ఇష్టం. మా ఈ 500 కోట్ల వ్యాపారంలో భాగస్వామి అయినందుకు చాలా సంతోషం. వాడి మీద కేసు ఎందుకు పెట్టలేదు? కేసు పెట్టానన్నా. కోర్టులో కేసు కూడా జరుగుతుంది. కానీ అక్కడ నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేకే ఈ కోర్టుకు వచ్చానన్నా. తెచ్చేద్దాం, మొత్తం తెచ్చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. జీవితంలో డబ్బే ముఖ్యమని డిసైడ్ అయ్యావు సార్. ఆ డబ్బే డస్టర్గా మారి నా మీద ఉన్న అభియోగాలు అన్నీ తుడిచేసింది సార్. నీ మీద నాకు కోపం రావట్లేదురా, జాలేస్తుంది. ఎందుకంటే ఎంత గజ ఈతగాడైనా సరే మురికి కాలంలో ఎక్కువ దూరం ఈదలేడు. డబ్బు కూడా అంతే. ఏదో ఒక రోజు డబ్బు చేతులు నువ్వు తప్పుగా ఊడిపోతావు. శపిస్తున్నారా సార్? లేదు, నిజం చెప్తున్నా. సార్, మీకు నిజం చెప్పనా? డబ్బు మనం మోసం చేస్తాం, మనమే డబ్బును మోసం చేస్తాం. ఎందుకంటే మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్. చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. జాగ్రత్త సార్. You take care. Love you. Congratulations. పక్షిలా ఎగిరిపో. తప్పకుండా వెళ్ళిపో. నువ్వు వెయిట్ చేస్తుండు, లాయర్తో మాట్లాడి ఇచ్చేస్తాను. నందు లైన్లో ఉన్నాడు, మాట్లాడు. సరేనా? నందు, వెల్కమ్ గురు. మల్లె పూల తిరిగి వచ్చాను రా. సూపర్ గురు. మొత్తం రీబూట్ అయిపోయింది. క్లీన్ స్వీప్. నెక్స్ట్ గుజరాత్ కలకల్లాడుతుందంటే అక్కడ ప్లాన్ చేద్దాం. ఇంకా మనకి తిరుగులేదు గురు. రాయ్, ఎవరో మీరు? ఎవరో మీరు? నన్ను తీసుకొచ్చారు? రాయ్, ఇట్లా కట్టపో. రాయ్,
అరవకు అరిస్తే కంటల్లో దిగుద్ది. ఆగరా, ఏం చేయమంటావు? కొట్టండ్రా, ఆడు మొత్తం కక్కాలి. చెప్పే వరకు కొట్టండ్రా. డబ్బు ఎక్కడ ఉంది చెప్పు. ఏయ్ నువ్వు కొట్టు. డబ్బు ఎక్కడ పెట్టావో చెప్పరా. చెప్పు చెప్పరా, చెప్పు చెప్పు చెప్పరా. తప్పరా చెప్పు చెప్పు చెప్పరా. డబ్బు మొత్తం ఎక్కడుందో చెప్పు. అడుగుతుంటే చెప్పు. ఎత్తండి వీడిని. ఏడు తలకైనా జాకీలో పెట్టండి రా. నేనేమన్నా పోలీసు వాడిని అనుకున్నావురా? తన్ని వదిలేయడానికి కక్కిస్తా, మొత్తం కక్కిస్తా. చెప్పరా, చెప్పు చెప్పరా, చెప్పు. చెప్తారా నా దగ్గర నీ వేషాలు. అన్నా ఆడి ఫోన్ రింగ్ అవుతుంది. స్పీకర్ ఆన్ చేసి ఆడి చెవి దగ్గర పెట్టు. నీ ఫోన్ ఉన్నట్టుండి కట్ అయిపోయింది గురు. ఎక్కడున్నావు గురు? గంట నుంచి కోర్టు అంతా వెతుకుతున్నావు. నందు, ఆ భైరస్వామి మనుషులతో కిడ్నాప్ చేయించాడ్రా. ఏమైంది గురు? ఆ డబ్బులు ఇచ్చేయాలరా. డబ్బుదేముంది గురు, నువ్వు ముఖ్యం. కానీ నువ్వు మాట చెప్తేనే కదా డబ్బు బయటకు వచ్చేది. నేను ఫోన్లో చెప్తా, మీరు కలెక్ట్ చేసుకోండి. సరే గురు. భైరవస్వామి, నువ్వు ప్రకాష్ వెళ్ళి డబ్బు కలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా ఇక్కడికి రండి. అన్నా భైరవస్వామి. అన్నా అప్పటి నుంచి నువ్వు చెప్పిన చోట వెయిట్ చేస్తున్నావు. వాళ్ళు రాలా, డబ్బు రాలా. డబ్బు విషయం కదా, కొద్దిగా సహనం. సరే అన్నా. సర్లే చూద్దాం. అన్నా వాళ్ళే ఫోన్ చేశారు. స్పీకర్ ఆన్ చేయి. సారీ గురు, కొంచెం లేట్ అయింది. కష్టపడి సంపాదించిన డబ్బు కదా, తీసుకుని పారిపోదామని సిగ్నల్ గాని అడిగాను. అయ్యయ్యో, మన గురువుని మోసం చేయటం రాంగ్ కదా అన్నాడు. మనం రైట్ అనుకొని చేస్తే ఏది రాంగ్ కదని మన గురువే చెప్పాడు కదా అని గుర్తు చేశాను. ఒప్పుకున్నాడు. సిగ్నల్ నువ్వే చెప్పరా. గురు, ఒకడు నిన్ను మోసం చేశాడో నన్ను శత్రువుగా చూడకు. ఒక రకంగా వాడు నీ గురువే. ఎందుకంటే బతకడానికి ఆడు నీకు ఒక తంత్రం నేర్పుంటాడని నువ్వే అంటుంటావు కదా. ఇన్నాళ్ళు నువ్వే కదా మా గురువే. ఇక నుంచి మమ్మల్ని నీ గురువు అనుకో. ఇలాంటి ఎన్ని వేషాలు నేను చూసుంటాను. నాతోనే నాటకాలు ఆడుతున్నావురా నా కొడక. ఏమైందిరా? అన్నా వాడి ఫ్రెండ్స్ డబ్బులు తీసుకొని పారిపోయారంట. అన్న వచ్చేయమంటున్నాడు. తీరా తీ బండిది. ఆడితో మాట్లాడిందన్నా. ఏ ఆగరా భైరవస్వామి. ఆగేదేందన్నా, ఆడు మళ్ళీ మోసం చేశాడు మనల్ని. ఆడిని చంపేస్తానన్నా. ఆగమని చెప్తున్నానా? చెప్తున్నాడు కదా అన్నా.
ఏం చెప్తావురా చెప్పు. ఆ భైరస్వామి నా పన్నా. నెక్స్ట్ నేను చెప్పే 100 కోట్ల స్కామ్లో 50 కోట్లు నీకు ఇస్తా. నన్ను నమ్మన్నా. రే వాడిని ఆపమన్నావు కదరా, వాడి ఊపిరిని ఆపేశా. వాడిని వీడిని మోసం చేసినట్టు నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే వెతుక్కుంటూ వచ్చి చంపేస్తా. ఎంత గజ ఈతగాడైనా సరే మురికి కాలువలో ఎక్కువ దూరం ఈదలేడు. డబ్బు కూడా అంతే. ఆ 100 కోట్లు ఎలా సంపాదించాలో చెప్పు. 100 కోట్లు సంపాదించాలంటే మన దగ్గర 3 కోట్లు ఉండాలి. 3 కోట్లు సంపాదించాలంటే ఓ 20 లక్షలు ఉండాలి. 20 లక్షలు సంపాదించాలంటే బంగారం కొనాలంటే కారణం కావాలా? అక్షయ తృతీయ రావాలా? కానే కాదు, మా వైష్ణవి జ్యువెలరీకి వస్తే చాలు. ఈ షాప్ ఎక్కడ? కాకినాడ తిలక్ రోడ్. బంగారం కొనాలంటే డబ్బులు చెట్లకు కాయాలా? అవసరం లేదు, మీ కార్డులకు ఇస్తే చాలు. మనం ఎంత దూరంలో ఉన్నాం? 12 కిలోమీటర్లు. బండిది. ఏంట్రా మనం ఈ షాప్ ని దోచుకుపోతున్నామా? అన్నా, డబ్బు సంపాదించడానికి దోపిడీలు హత్యలు చేయగలదన్నా. చట్టంలో ఉన్న బొక్కల్లో దూరి డబ్బు సంపాదించడానికి 1000 దారులు ఉన్నాయి. అందులో మీకు బొక్క చూపిస్తాను పదండి. అన్నా, షాప్లోకి వెళ్ళు. మొత్తం కొనేసేటట్టోళ్ళకి ఓ విజిటింగ్ కార్డ్ అట్టుకుని వచ్చి వెళ్ళు. సెట్ నెంబర్. మీలో బూతులు ఎవరికి బావచ్చు? ఎందుకురా? సరదాగా సేట్కి కాల్ చేస్తాను. హలో, వదిలేండి. ఇంకోసారి. हेलो जफ्फा भूतू विनलेनी भूतू कौन है रे तू? फिर से कॉल क्यों किया? तू पागल है? Switched off. Baswa? Proceed. ఏం చింతాబార్ అనుకుంటున్నారా? ఇక్కడ కూర్చొని తాగుతున్నావు. చిన్నాడు అన్నా ఒక్క పెగ్గేసి వెళ్తాను. ఒక్క పెగ్. ఏంది పే నీ లొల్లి? నేను ఎవరో తెలుసా నీకు? గౌలి కూడా మల్లేష్. చిన్నాడు. అరే అన్నా, నాది కూడా గౌలి కూడానే అన్నా. గౌలి కూడా? అవునా? ఎక్కడ్రా పోయి గౌలి కూడా? రోడ్డు పక్కనే అన్నా. దాదా ఇట్లా కూకో పెగ్గేసి మాడుకుందా. చల్లగానే ఉందిరా భయ్. అలా పాడు కాలం అన్నా. సరే, చలి బాగానే ఉంది పోయి. అరే కూకో అన్నా, వెచ్చగా పెగ్గేసి మాడుకుందాం కదా. ఏ మాట కామాట చెప్పాలంటే పుక్కట్ల మందు పోయాలంటే మన హైదరాబాద్ బాషారా మనం. ఓనర్ అయినా సెక్యూరిటీ అయినా సీకట్ అయితే సొక్క కోసం, పెగ్గు కోసం జివ్వు జివ్వు ఆగునా? ఆగదు. అరే జివ్వు జివ్వు ఆగునా? ఆగదు. అరే పోయిరా భాయ్. రాబాయ్ మనకు ఎంత తాగినా స్టడీ. అరే మనోజ్ స్టడీరా. ఏ విడివిలా మల్లేష్ అటెన్షన్. మీరు వైష్ణవి జ్యువెలర్స్ పేరు మీద 2 ఓమ్ని వ్యాన్లు బుక్ చేశారు కదా? మీరేనా? రండి, మీకోసం వెయిటింగ్. భయ్యా వినిపిస్తుందా? ఓకే. పండా నీకు వినిపిస్తుందా? వినిపిస్తున్నా. నాకు ఓకే.
నేను చెప్పినట్టు చేయండి. సగం ధరకే తులం బంగారం పాంప్లెట్లు మనకే దొరికాయి అనుకుంటే సగం ధరకే తులం బంగారం ఇచ్చే షాప్ ఇదే కదా బాబు. పదవే అనుకుంటా. ఇదేనే వైష్ణవి జ్యువెలరీ. ఇదే రండి తోసుకోకండి. మెల్లగా వెళ్ళండి. అందరికి ఉంటాయి టోకెన్లు. నెమ్మదిగా వెళ్ళండి లోపలికి, ప్లేస్ ఉంది. రండి లోపల ఉండండి, టోకెన్లు ఇచ్చే బండ్లు వస్తాయి. అరే తోసుకోకండి మెల్లగా. అన్నా ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువైపోయారు, అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాను. త్వరగా రా అన్నా. ఆగండి అందరికి టోకెన్లు వస్తాయి. దూరం జరగండి. లైన్ లో నిలబడిన వాళ్ళకి టోకెన్లు. లైన్ లో నించోండి. వెళ్ళండమ్మా, లైన్ లో నించోండి. జరుగు. లైన్ లో అదే జరగమ్మా. మెల్లగా వెళ్ళండి. అరే తోసుకోకండి. అందరికి టోకెన్లు వస్తాయి. ఒక్క టోకెన్ తీసుకున్నామండి అయ్యా. టోకెన్ పట్టుకెళ్ళిపోతే ఈ రాత్రి కూడా ఉపవాసానయ్యా. కొంచెం అర్థం చేసుకోండి అయ్యా బాబు. ఒక్క టోకెన్ అయ్యా. అరే టోకెన్లు అందరికి అందుతాయి, తోసుకోకండి అయ్యా. రే బస్వా, చెప్పన్నా. పోలీసులు వస్తున్నారు, చూసి పారిపోకు. నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే సరే అన్న. జనం ఏంటి ఇక్కడ? ఎంతమంది జమ అయ్యారేంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? తోసుకుంటారు. లైన్ లో వెళ్ళండి. ఎవడా నువ్వు? వైష్ణవి జ్యువెలరీ సెక్యూరిటీ సార్. అయితే ఏంటి జనం ఏంటి? గోలేంటి రాత్రిపూట? అంటే రేపు అక్షయ తృతీయ కదా సార్, మా సెట్ ఆఫర్ పెట్టాడు. సగం ధరకే తులం బంగారం ఇస్తున్నాడు. ఏంటి వైష్ణవి జ్యువెలర్స్ వాడు అక్షయ తృతీయకి సగం ధరకే తులం బంగారం ఇస్తున్నాడా? నాకు చెప్పలేదేంటి? అయినా గానీ రాత్రిపూట ఇంత జనం ఇలా జమ అయిపోతే పబ్లిక్ న్యూసెన్స్ కేసు అవుద్ది. పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి, తెలీదా మీ సేట్ కి? రూల్ అంటే రూలే, రూల్ ప్రకారం నడుచుకోవాలి అందరూ. రూలు సార్ కరెక్టే. ఏదైనా రూల్ ప్రకారం జరగాలి సార్. అన్నట్టుగానే నువ్వు పోలీస్ స్టేషన్ కి ఓ 10 టోకెన్లు పంపించు. 10 ఏంటి సార్, 20 పంపిస్తాను. మా సేట్ మీ సేట్ చాలా మంచోడే. ఇప్పుడు చూడు మా పేతాము. కానిస్టేబుల్స్ సార్, లైన్. సేట్ చాలా మంచోడు కదరా. తొక్కేం కాదు, బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకుంటున్నాడు అంతే. చాయ్ గరం చాయ్ బాబు, గరం చాయ్. లైన్ లో నిల్చుంటే టోకెన్. పెద్ద పుడింగిలా తోసుకొస్తావంటే వెనకపా. ఏం జరుగుతుంది ఇక్కడ? సగం ధరకే తులం బంగారం వస్తుంటే ఉండరండి. వెళ్ళేలా. మా సేట్ నాకు చెప్పలేదే. స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? హలో సేట్జీ, నేను కిట్టుని. బోలో కిట్టు. ఇక్కడ మన షాప్ దగ్గర చాలా మంది జనాలు ఉన్నారు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. क्या? मैं आ रहा हूं. ड्राइवर, गाड़ी निकाल. చెప్పరా బంటి. అన్నా స్టేట్ ఇంటి నుంచి బయలుదేరాడు. నువ్వు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి బైపాస్ రోడ్కి వచ్చాయి. సరే అన్నా. రే బస్వా అన్నా, టోకెన్లు అయిపోయిన దుకాణం సర్ది. అరే ఇంకా కొన్ని టోకెన్లు మిగిలిపోయినా. నేను చెప్పింది చెయ్యి. మూవ్. సార్ ఏంటయ్యా? టోకెన్లు అయిపోయింది సార్. అయిపోతే ఇప్పుడు ఎలాగే బాబు, ఎంతమంది జనం ఉన్నారు? తీసుకొస్తాం సార్. ఎల్లు వ్యాన్ కట్టంగా నిలబడ్డారు సార్, కొంచెం పక్క జరగమనండి. ఇదిగో టోకెన్లు అయిపోయి వ్యాన్ వెళ్తుంది. తప్పండి వ్యాన్కి దారి సేట్ వచ్చాడు. తప్పండి సేట్ గారు రండి. చూసారా, మీరు సగం ధరకే బంగారం అనగానే ఎంతమంది జనం వచ్చారు. సగం ధరకే బంగారం? అవునండి, మీరు సగం ధరకే బంగారం అని పాంప్లెట్లు వేయించారు కదా. పాంప్లెట్లా? నాకు తెలీదు. రా పోనీ రవ్వండి. మల్లేష్ బోల్. సాప్. డబ్బులు వచ్చాయి. ఎంజాయ్ కరేంగే అన్నా. cheers. అన్నా పిచ్చెక్కిచ్చావన్నా. నీ లాజిక్లు మ్యాజిక్లు సూపర్ అంతే. అదేంట్రా పాప్కార్న్? రే తమ్ముడు, చాలా ఖుషి చేశావురా. రే ఈ రోజు నుండి ఈడు నా తమ్ముడు, నా సహోదరుడురా.
నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే వెతుక్కుంటూ వచ్చి చంపేస్తా. ఏంటి తమ్ముడు మా అందరికి వైట్ అండ్ వైట్ వేయించావు? అన్నా, ఈ దేశంలో వైట్ అండ్ వైట్ వేస్తేనే గొర్రెలు నమ్ముతా. ఏం చెప్పావనా? ఏమన్నా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నావు, ఏదో పెద్ద స్కెచ్ చేసి ఉంటావు. అవును, కానీ చిన్న ప్రాబ్లం ఉంది. ఆ పార్టీ నన్ను గుర్తుపడతారు. ఏ పుడంగి, పార్టీ ఎవరు చెప్పు, మేము డీల్ చేస్తాం. సింగరాయకొండలో ధనశెట్టి అని ఓ శెట్టి గారు ఉన్నారు. మనీ మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్ అండి. ఈ దునియాలో డబ్బుంటేనే మనిషికి విలువ. ఎంత ఎక్కువ అంటే అంత విలువ. చాలా రేర్ పీస్ అండి శెట్టి గారు. 4 కిలోలు బరువు ఉంటుంది. మనం పెట్టబోయేది 10 లక్షలే, కానీ మనకు వచ్చేది 20 కోట్లు. అలాగా? ఈ డబ్బుతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్లా మారిపోద్ది. ఇంకా ఆలోచిస్తున్నారు ఏంటి శెట్టి గారు? మన నిర్ణయాలే మన జీవితం. కరెక్ట్ గా చెప్పారండి. వాటే టైమింగ్ గోవిందా. నాకు ఇంకా పార్ట్నర్స్ ఉన్నారు. ఈ పాము విషయం వాళ్ళకు కూడా చెప్పి రేపు డీల్ అరేంజ్ చేస్తా. పాము అనకండి శెట్టి గారు. మరి కావాలంటే మనం ఒక పేరు పెట్టుకుందామా? ఆ పేరు ఏదో మీరే పెట్టండి సార్. జాకీ చాన్. జాకీ చాన్ అని పెట్టుకుందామా? యా, సూపర్ అండి. వెళ్ళి రేపు 10ంటికి వచ్చాను గోవిందా, డీల్ ఓకే చేసేద్దాం. నమస్కారం గోవిందా. నమస్తే నమస్తే. చెప్పండి, ఆయనకి భలే వచ్చారు గోవిందా. నేను చెప్పానే పార్ట్నర్స్ అని. వీళ్ళిద్దరే. ఈయన సింగరాయకొండ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరసింహం, ఎస్ఐ సమరసింహం. బాగుంటారా గోవిందా? సార్ నిన్న అంత పాపు కదా జాకీ చాన్. వీళ్ళిద్దరే చెప్పండి సార్. చెప్పండి గోవిందా. అది పాము కథ చెప్పి నన్నే మోసం చేస్తారా మిమ్మల్ని? మీరు ఆగండి శెట్టి గారు, దొరికారు కదా, ఎక్కడికి పోతారు? మీ డబ్బులు ఎక్కడికి పోవు, మొత్తం కక్కిస్తాం. వీడు దొరికాడు సార్. వీడు వెనకాల ఎర్రగా బుర్రగా కూడా ఉన్నాడు. వాడే వీళ్ళు పంపించాడు. ఆ బ్రూస్లీ రావాలంటే వీళ్ళు కొమ్మాలి. కొమ్మాడు సార్ లోపలేసి. అన్నా, ఈ దేశంలో వైట్ అండ్ వైట్ వేస్తేనే గొర్రెలు నమ్ముతారు. పర్లేదు బాబు, కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ ఆరోగ్యం కుదుట పడాలంటే కొంచెం విశ్రాంతి అవసరం. దగ్గరుండి చూసుకోవని. మరి ఈ రోజు మంచి మాట చెప్పుకుందామా? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ మరణానికి ముందు 3 షరతుల్ని పెట్టాడు. నాకు వైద్యం చేసిన వైద్యులే నా శవపేటిక మోయాలి. రెండోది, అంతిమయాత్రలో నా శవపేటిక పైన నా సంపదనంతా విసిరేయాలి. ఇక ముఖ్యంగా మూడోది, నా శవపేటికి 2 వైపులా రంధ్రాలు చేసి నా ఖాళీ చేతుల్ని బయట పెట్టాలని చెప్పాడట. మనం ఎంత సంపాదించినా ఒట్టి చేతులతో మట్టిలో కలిసిపోతామని దాని అర్థం అన్నమాట. రోడ్డు మీద పడి నన్ను మీ ఆశ్రమానికి తీసుకొచ్చి నయం చేసినందుకు చాలా సంతోషం సార్.
ఈ లోకానికి మనం చేసిన మంచి తిరిగి ఏదో రూపంలో మనకే చేరుతుంది బాబు. వెళ్ళొస్తాను సార్. క్షేమంగా వెళ్ళి. సార్ నేను వెళ్ళి పంపించొస్తాను. అవని, ఈ పరిసరాలు నాలో చాలా మార్పుని తీసుకొచ్చాయి. ఇన్నాళ్ళు నేను నమ్మిన సిద్ధాంతం తప్పని తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. కొత్త జీవితాన్ని మొదలు పెడదాం అనుకుంటున్నాను. అవుని, నువ్వు నా పక్కనుంటే మా అమ్మ పక్కనుంటే ఉంది. నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకుంటావు అని. ಚಿಕ್ಕಮಂಗ್ಳೂರಾ? ಹಲ್ದೂರ್, ಹಣಿಗಲ್ಹಳ್ಳಿ, ಚಿಕ್ಕಮಂಗ್ಳೂರ್. ರೈಟ್ ರೈಟ್ ರೈಟ್. అన్నా వాడు కనిపించాడన్నా. అన్నా ఆ కొండ పైన పట్టుకోండ్రా. మోసం చేయడానికి వీడికి ఎంత ధైర్యం అన్నా. అసలు వదులుతున్నా. మమ్మల్ని పోలీసులకి పట్టించి ఇక్కడికి వచ్చి దాక్కుంటే పట్టుకోలేమనుకున్నావురా? చిక్కమంగళూరులో కాఫీ నువ్వు ఒకసారి తాగంటే మళ్ళీ తాగడానికి వస్తావు. అవునే, బయటికి ఎందుకు వచ్చావు? డ్రెస్ తీసుకోమని చెప్పాను కదా. ఏదో చప్పుడైతేను. అదా ఫ్రెండ్స్ తో మాట్లాడుతురా. నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తా. సరే. నా గురించి తెలుసు కూడా నన్నే మోసం చేస్తావురా? ఆ రోజే చెప్పే నీకు ఏమైనా తేడా వస్తే వెతుక్కుంటూ వచ్చి వేసేస్తానని. రే బస్వా, వెళ్ళిడు పెళ్ళని చంపారా? తెలీదన్నా. చెప్పనా నా పుట్టు భయపడి మీద ప్రమాణం చేసి చెప్తాను. నాతో నిజంగా 100 కోట్ల స్కామ్ ఉందన్నా. చెప్పనా? ఒక్కసారి నమ్మన్నా ప్లీజ్ అన్నా. అలా ఒక్కసారి నమ్మన్నా ప్లీజ్ అన్నా. అన్నా ఆగరా. వాళ్ళందరూ ఎవరు? మీరెక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ మొదలు పెడుతున్నారా?
చిన్న పని బ్యాలెన్స్ ఉండిపోయింది అవని. వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. రే మీ 4 కళ్ళు ఈడి మీదే ఉంచండిరా. అలాగే అన్న. నువ్వు అడిగిన డబ్బు ఇప్పుడు ప్లాన్ చెప్పు. రైస్ పుల్లింగ్. రైస్ పుల్లింగా అంటే? అంటే లేనిదాన్ని ఉన్నట్టు నమ్మించిపోతున్నావు. ఆ నమ్మకాన్ని నాటిపోతున్నావు. పండిన తర్వాత దాన్ని పంచుకోబోతున్నావు. ఏరా, అర్థమైందా? అర్థం కాలేదు. ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, నీకు కూడా అర్థమైతే వేరే ప్లాన్ మార్చాలి అందుకని. మజాక్ ఆడుతున్నావా? ఆగరా. సరే, తర్వాత తిని పడుకోండి, పొద్దున్న గుడికి వెళ్ళాలి. ఇదేమైనా కులవృత? గుడికెళ్ళి మొదలెట్టడానికి అసలు పనే గుడిలో. పడుకోండి. అన్నా, దీనికోసమైనా వెతుకుతున్నావు? రేపాండ అక్కడ ముగ్గురు ఆగున్నారు కదా, అక్కడ ఆపు. నమస్కార. ఏరు. ఏంట్రా గుడికి తీసుకొచ్చావు? 600 ఏళ్ళ నాటి గుడన్న. మౌర్యులు, చోళులు, చాణక్యులు యుద్ధానికి వెళ్లే ముందు ఎక్కడికే వచ్చేవారు. పైన మెరుస్తుంది కదా గోపుర కలసం, ఈరోజు రాత్రి దాన్నే మనం కొట్టేపోతున్నాం. మనతో వచ్చిన ముగ్గురు కూడా ఆభరణ మీద వచ్చారు. అన్న నికరి తోర్సు. ఫోన్ ఇవ్వు. ఈ ప్రింట్స్ తీయించండి. 1 లక్ష ఇవ్వండి. ಈ 1 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಇಟ್ಕೋ. ಸರಿ ಅಣ್ಣ. ಇದನ್ನ ತಗೊಂಡೋಗಿ ಗುರ್ಸಿದ್ರು ಹಾಕಿ ಕತ್ತರಿಸಿ ಎಲ್ಲಾದ್ರೂ ಸ್ಕ್ರಾಪ್ನಲ್ಲಿ ಮಾರ್ಬಿಡು. ನಡೆಯೋಗನು. ಆಯ್ತು. రే ఏంట్రా చెప్పావు? దాన్ని ముక్కలుగా కట్ చేసి స్క్రాప్లో అమ్మేమన్నాను. రే 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 పిచ్చారా నీకు? దాన్ని గుడి నుంచి ఎందుకు కొట్టేయాలి? వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి? దాన్ని స్క్రాప్లు ఎందుకు అమ్మేయాలి? మెంటలారా నీకు? రేపు చెప్తాలే. అన్నా, అన్నా కొంచెం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుమారు 600 ఏళ్ల నాటి ప్రముఖ శైవ క్షేత్రం కబళీశ్వర ఆలయ గోపుర కలశం దొంగిలించబడింది. అన్నా, వీళ్ళిద్దరిని బయటికి పంపించి సిటీ మొత్తం ఎవరు పోస్టర్స్ ఎక్కువ ఉన్నాయో చూసిరమ్మని చెప్పు. సిటీలో ఎవరు పోస్టర్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళే మన పార్టీ. ఈయన ప్రముఖ గ్రానైట్ బిజినెస్ మ్యాన్ మంజునాథ, 2000 కోట్ల కాస్తిపరుడు. ఈయనకి పంచలోహ విగ్రహాలంటే మక్కువ, దైవభక్తి చాలా ఎక్కువ.
రోజు అమ్మవారి ఆలయానికి వెళ్తుంటాడు. తర్వాత ఆఫీస్కి, సాయంత్రం తన హోటల్కి. తనకెంతో నమ్మకమైన నమ్మకస్తుల్ని తప్ప ఇంకెవ్వరిని కలవాడు. ఈ మధ్యన గవర్నమెంట్ తన క్వారీని మూసేసింది. దాని విషయాల్లో కేసులు నడుస్తున్నాయి. ఆస్తులకు సంబంధించిన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇలా చాలా సమస్యల్లో ఉన్నాడు. ఆ గ్రానైట్ బిజినెస్ మ్యాన్ సంబంధించిన నమ్మకస్తులు ఎవరో కనుక్కోండి. మన మీద ఏమాత్రం చిన్న అనుమానం కూడా రాకూడదు. ఉగ్రప్ప గౌడ ఆ గ్రానైట్ వ్యాపారి మంజునాథకి రైట్ హ్యాండ్. మంజునాథ ఇలీగల్ పనులని ఇతనే చూసుకుంటాడు. అతని ఆక్వా బిజినెస్ మొత్తానికి ఇతనే బేనామీ. అతని ముఖ్యమైన సమస్యలన్నీ ఇతనే సాల్వ్ చేస్తాడు. ఉగ్రప్ప గౌడ ముఖ్యమైన బిజినెస్ రియల్ ఎస్టేట్. అంబరీష్ సిఐ మంజునాథకి నమ్మకస్తుడు. పేరుకే పోలీస్, కానీ డబ్బంటే పిచ్చి. డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. ఇకపోతే జ్యోతిషుడు వేద షణ్ముగం డబ్బు కోసం ఏమాత్రం ఆశపడని నిజాయితీ పరడు. గ్రానైట్ వ్యాపారికి అతడంటే చాలా నమ్మకం. అతన్ని అడగకుండా మంజునాథ్ ఏ పని చేయడు. తప్పనిసరిగా ప్రతిరోజు ఈ ముగ్గురుతో మాట్లాడతాడు మంజునాథ. ముందు ఆ ముగ్గురిని మన దారిలో తెచ్చుకోవాలి. ఎలా? హాయ్ ఉత్తమ్, ఎలా ఉన్నారు? వెల్కమ్. ఇప్పుడే మీ గురించి విన్నాను. మంజునాథ్ అంత ఈజీగా రీచ్ అవ్వలేం. అతన్ని రీచ్ అవ్వాలంటే మనం ఎత్తని ట్రాప్ చేయాలి. ఉగ్రప్ప ముఖ్య వ్యాపారం రియల్ ఎస్టేట్. ఉగ్రప్ప గౌడ, నేనే మీతో ఫోన్లో మాట్లాడింది. ఇదే నేను మీకు చెప్పిన ల్యాండ్. ఇదో 50 acres, ఇదో 50 acres. ఇలా చిల్లర బిట్లొద్దు, సింగిల్ బిట్ 200 acres ఉంటే చూపించు. అలాంటిదే చూపిస్తా. ఆర్పి పార్టీని కలిశాను, రేటు కూడా మాట్లాడేశాను. సింగిల్ పేమెంట్ 100C, రేటు మాత్రం ఫిక్స్. ఓకే? ఇదే సార్. బాగుంది, కానీ సిటీకి చాలా దూరంగా ఉంది. సిటీకి దగ్గరగా ఉన్న ఉంటే చూపించండి. 100 కోట్లు ఎక్కువైనా పర్లేదు. హలో, నా టైం వేస్ట్ చేస్తున్నారు. ఆర్పి దొరకడమే కష్టం, అది ఆ రేటుకి దొరకడం ఇంకా కష్టం. బ్రదర్, చెప్పింది చెప్పి నా టైం వేస్ట్ చేయొద్దు. ఓకే? ఆర్పి అంటే వాళ్ళకి తెలియదు, వెరీ పవర్ఫుల్. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. సార్, వచ్చినప్పటి నుంచి ఆర్పి ఆర్పి అంటున్నారు. దాని గురించి ఏమైనా తెలుసుకోవచ్చా సార్? ఆర్పి అంటే రైస్ పుల్లింగ్. అది ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ లైఫే మారిపోతుంది. వాళ్ళకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. జీవితంలో వాళ్ళు అలా పైకి వెళ్ళిపోతారు. సార్, ఇదంతా నమ్మలేకపోతున్నాను. నిజమా? నా మెయిన్ బిజినెస్ వచ్చి ఆర్పి. అందులో 1000 కోట్లు సంపాదించాను. మీ దగ్గర ఏమైనా పార్టీ ఉండి చెప్పండి. సింగిల్ పేమెంట్ 10 crores కమిషన్ ఇస్తాను. ఓకే? సింగిల్ పేమెంట్ 10 crores. ఈ పుస్తకం ఎలాగైనా పూజ చదివేలా చూడండి. అయ్యయ్యో, లేవండి లేవండి, జాగ్రత్త. ధన్యవాదాలప్ప. ఉగ్రప్ప. ఉగ్రప్ప చెప్పు. ఆర్పి విషయమే మా సార్ రేపు కలుద్దాం అన్నారు. ఆయన గెస్ట్ హౌస్ లో ఓకేనా? ఓకే. అయితే గౌడు ఓకే, గెస్ట్ హౌస్ లో కలుద్దాం అంటున్నాడు. గౌడ ఓకే, మరి ఆ పోలీస్ సంగతి ఏంటి? నెక్స్ట్ ప్లాన్ ఏంటి? హాయ్. హాయ్, ఐఎమ్ కుబేర్ గోస్వామి. ఐఎమ్ అంబరీష్. మీరు ఎత్తుతున్న కలసం నా దగ్గర ఉంది. వాట్?
కొంచెం కోఆపరేట్ చేస్తే 10 కోట్లు ఇస్తా. అది సింగిల్ పేమెంట్. గురుబాయ్, అవని చాలా రిస్క్ లో ఉంది. తన్ని సేవ్ చేయాలంటే వీళ్ళని లాక్ చేయాలి. పశుపతి ఏదో ప్లాన్ చేస్తున్నాడు, వాడి మీద కన్నేసి ఉంచు. సరే, నేను వాళ్ళు ఫాలో అవుతాను, నువ్వు జాగ్రత్త. ఎడన్నా వీడు పశుపతి వాడి గ్యాంగ్ని బయట ఆపేయండి. ఇది ఆషామాషి వ్యవహారం కాదు, చాలా పెద్ద బిజినెస్. స్వామి వచ్చి మిమ్మల్ని కలుస్తారు. ఇక్కడెందుకు ఆపావురా? తుపాకీ కోసం. తుపాకీ ఎందుకు? మనం ఇప్పుడు వెళ్తుంది మంజునాథ్ ఇంటికి. తేడా వస్తే మనలో ఒక్కడు కూడా మిగలడు. అయితే సరే పద. ಯಾರ ಒಬ್ಬರೇ ಹೋಗಿ. ఇటీవో భద్రంగా నా దగ్గర ఉంచుతా. ನಮಸ್ಕಾರ ಸ್ವಾಮಿ. ಸ್ವಾಮಿ, ನೀವು ಕೂತುಕೊಳ್ಳಿ, ಅವರನ್ನು ನಾನು ಕರಿತೀನಿ. తుపాకీ జాగ్రత్త. ఎందుకు? ఎంతమంది ఉన్నారు చూసావు కదా, ఈ నిమిషానికి ఏం జరుగుతుందో తెలీదు. ನಿಮ್ಮನ್ನ ಕಳಿಯೋನಂತ ಸ್ವಾಮಿ ಬಂದಿದ್ದಾರೆ. నమస్కారం మంజునాథ్ గారు. కూర్చో మంజునాథ్. నమస్కార స్వామి. ఇలాంటిది ఎక్స్సీఎం దగ్గర ఉంది అని విన్నాను, నిజమా స్వామి? నువ్వు విన్నది 100% నిజం. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మినిస్టరే కాడన్నారు అందరూ. కానీ అధిష్టానం నుంచి వచ్చిన సీల్డ్ కవర్లో అతని పేరే సీఎంగా ఉంది. దానికి కారణం ఒక్కరోజు ముందు ఇటువంటి కలసం ఆయన ఇంటికి చేరడమే. ఈ పవర్ అతన్ని ఆ పవర్లో కూర్చోబెట్టింది. దీనికి అంత పవర్ ఉందా స్వామి? మంజునాథ, దీని గురించి వివరంగా చెప్తాను విను. అసలు రైస్ పుల్లింగ్ అంటే ఏంటో తెలుసా? ఈ కలసాన్ని మధ్యలో ఉంచి చుట్టూ బియ్యపు గింజలు వేస్తే ఆ కలసం దాని శక్తి ద్వారా వాటిని లాక్కోవాలి, అంటే పుల్ చేయాలి. దాని పేరే రైస్ పుల్లింగ్. ఇది ఒక శక్తిని పరీక్షించడానికి వాడే పద్ధతి. ఈ కలసానికి అంత శక్తి ఉందా? ఇది ఒక పదార్థమే కదా అనుకోవచ్చు. మనం రోజు గుళ్ళో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం, ధ్యానం చేస్తాం. నువ్వు ఓంకార మంత్రం గురించి వినే ఉంటావు. అది ఓం కాదు, ఆ ఓం. నోటి నుంచి నాలుగు ప్రమేయం లేకుండా వచ్చే ఒక శబ్దం. ఆ శబ్దాన్ని ధ్యాన మూలంగా గ్రహించి కొన్ని శక్తివంతమైన పంక్తులుగా మార్చి తయారైన మంత్రాలు. ఆ మంత్రాలు ప్రతిరోజు ఉచ్చరించబడి ఒక మామూలు శిలను కూడా మహాశక్తివంతమైన విగ్రహంగా మారుస్తాం, ప్రతిష్ఠ చేస్తాం. ప్రతిరోజు కొన్ని వేల సార్లు ఉచ్చరించబడే ఈ మంత్రాలు శక్తిగా మారి గుళ్ళో ఉన్న కలసాన్ని చేరుతాయి. అలా కొన్ని కోట్ల సార్లు వ్యాపించి వ్యాపించి ఆ శక్తిపీఠంగా మారుతున్నప్పుడు ఉరుములు పిడుగులు తాకి మరింత శక్తివంతమైన ప్రళయంగా మారుతుంది. అలాంటి ఒక శక్తి ఒక వ్యక్తిని చేరేటప్పుడు అతన్ని ఏ శక్తి ఆపలేదు. చక్రవర్తి అవుతాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రోజు ధ్యానం చేయి. అన్నా ఏమైందన్నా? వా వా ఏం మాట్లాడాడు రా ఈడు? 100 కోట్లు ఉంటే నేనే కొనేసేవాడిని వీడి దగ్గర. నేను చెప్పింది నిజం. నిజమా? ఒక అబద్ధాన్ని నమ్మించాలంటే అందులో కొంత నిజం ఉండాలి. వా 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 ఏం బుద్ధిశాలివరా. అలాంటి ఒక శక్తి ఒక వ్యక్తిని చేరేటప్పుడు అతన్ని ఏ శక్తి ఆపలేదు. చక్రవర్తి అవుతాడు. చక్రవర్తి అవుతాడు. చక్రవర్తి అవుతాడు. ಈ ಕಲಶ ತುಂಬ ಅಪರೂಪ.
ಎಷ್ಟು ಬೆಲೆ ಆದರೂ ಕೊಂಡುಕೊಳ್ಳಬಹುದು. ಎಷ್ಟು ದುಡ್ಡಿಗೆ ಖರೀದಿಸಿದ್ರು ಅದರ ಮೂಲ್ಯ ಜಾಸ್ತಿನೇ. ನಾನು ಕಲಶದ ಬಗ್ಗೆ ಎಂಕ್ವೈರಿ ಮಾಡಿದ್ದೇನೆ. ಅದರ ಮೇಲೆ ಯಾವ ಬ್ಲ್ಯಾಕ್ ಮಾರ್ಕು ಇಲ್ಲ. అన్నా మంజునాథ. హర హర మహాదేవ్. చెప్పు మంజునాథ. కలశం చూడ్డానికి కేరళకి ఎప్పుడు వెళ్దాము స్వామి? రేపు కాక ఎల్లుండి నిండు పౌర్ణమి, అంటే శక్తి ఉచ్చ స్థాయిలో ఉంటుంది. అప్పుడు బయలుదేరతాం. అలాగే స్వామి. హలో జేటా, సుగమానో? కలశం పెట్టన్న రెడీ అక్కు. పర్వాలేదన్నా. పోయి కూర్చో. కూర్చో. నీకు అసలు కోపమే రాదా? ఎందుకన్నా కోపం? చాలా చిన్న జీవితం. మనం ఉన్నంత వరకు ఎంత ప్రేమగా ఎంత మంచిగా ఉన్నా మనదే ముఖ్యం. అలా ఉండి వెళ్ళిపోవడంలోనే కదా సంతోషం ఉంది. ఇతరుల ప్రేమను పొందడం అంటే మన ప్రేమను పంచుకోవడమే కదన్నా, కదా? സ്വാമി അകത്ത് പോകും. സാർ ഇവിടെ ഇരിക്കും. మహాకాళి భద్రకాళి నమోస్తుతే. కులం చ కులధర్మం చ మాం చ పాలయ పాలయ. ఓం నమః శివాయ. 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 కలశమెడుకో. బిభ్రార్దో వికుఠార మృగమభయవరో సుప్రసన్నో మహేశ. సర్వాలంకార దీప్త సరసిజ నిలయో వ్యాంఘ్ర చర్మాత్తవ. ఓం నమః శివాయ. ధేయో ముక్త పరాగా నమః రసగలిధాది ప్రభ పంచవం నమః శివాయ. రక్షకోడీరగోడి కడిద దుహిన రోచుల్కలాదం నమః శివాయ. ఓం 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 నమః శివాయ. ఆయుష్మాన్ భవ. ఓం నమః శివాయ. ఓం. డబ్బులు చంచలరా, జాగ్రత్తగా పెట్టు.
మీరు తప్పకుండా ఇంటికి ఇంకొకసారి రావాలి స్వామి. తప్పకుండా వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. వెళ్ళండి. డబ్బు ఎప్పుడు చూడలేదన్నా. డబ్బులతో ఆటలతో. సరేనా, పెట్టేస్తా. అన్నా, ఆ సిఐకి ఉగ్రప్కి డబ్బులు ఇచ్చేస్తే నేను మా ఊరు వెళ్ళాలి. రేపిచ్చోడా, వాడికి డబ్బు ఇచ్చేది లేదు, నువ్వు ఇంటికి వెళ్ళేది లేదు. అన్నా, ఏం మాట్లాడుతున్నావు? నన్ను మళ్ళీ మోసం చేసి ఈ 100 కోట్లు కొట్టేద్దామనుకున్నారా? మోసం? నాకే తెలియకుండా మనిషిని పెడతావరా? పశుపతి, నేను చెప్పేదేను. రే, నీకొక కథ చెప్పనా? చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. 100 సార్లు నాకు సాయం చేశాడు. నేను వాడికి చాలా కృతజ్ఞుణ్ణి. కానీ ఒకసారి 10 రూపాయల కోసం నన్ను మోసం చేశాడు. నేను తట్టుకోలేకపోయాను. వినరా, పూర్తిగా విన్ని చావరా. ఆ 10 రూపాయలు వాడి దగ్గర నుంచి లాక్కున్నా, వీడి దగ్గర నుంచి కూడా 100 కోట్లు లాక్కుంటా. వాడిని, వాడి పెళ్ళని, కడుపులో ఉన్న బిడ్డని అందరినీ చంపేస్తా. పట్టుకోండిరా వాడిని. అన్నా, ఇచ్చిన మంటలు పెట్టుకున్నా కదన్నా. ఏమైంది? ఏమైంది? ఏమైంది చెప్పు. ఒక నిమిషం. ఇంకేం కాదు. అవునే, ఏమైందమ్మా? కంగారు పడుకో. ఒక్క నిమిషం. ఏమైందమ్మని? అటు తీసుకొస్తా. ఒక్క నిమిషం. సరే సరే, ఒక్క నిమిషం. జాగ్రత్త. అన్నా, ఇక్కడ ఆటో ఎక్కడ దొరుకుతానా? సెంట్రల్ చిక్కుతావా? అన్నా, ఇది అన్యాయం అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, అన్నా నన్ను వదిలేండి అన్నా. అన్నా, నువ్వు న్యాయం గురించి మాట్లాడుతున్నావా? రేయ్, బస్సుకు ఫోన్ చేయరా? అన్నా అన్నా, ఈ సెంట్రల్ ఆటోలు ఉంటాయి అన్నారు. ఈ టైం ಅಲ್ಲಿ ఆటో సిగలే. ఇంకెక్కడ దొరుకుతాయి అన్నా? ಗೊತ್ತಿಲ್ಲ. అన్నా, వాడి ఫోన్ కలవట్లేదన్నా. ట్రై చేయి. దొరికే వరకు ట్రై చేయి. అవని, ఇక్కడెక్కడ ఆటో దొరకలేదమ్మా. నేను తీసుకెళ్తా. ఒక్క నిమిషం. అవని, హాస్పిటల్ వెళ్దాం రామ్మా. జాగ్రత్త. నేను తీసుకెళ్తా. ఎక్కు. కూర్చో రామ్మా. కూర్చో, సరిగ్గా కూర్చో. నువ్వేం భయపడుకో, నేను జాగ్రత్తగా తీసుకెళ్తా. భయపడుకో, గట్టిగా పట్టుకో. వేరేవరా పాపన్నా. కొంచెం ఓపి పట్టమ్మా. వెళ్తున్నా. కొంచెం ఓపి పట్టు. అమ్మా అవుని, జాగ్రత్త. అవుని, నీకేం కాలేదుగా? అవుని, నీకేం కాదు. నేను జాగ్రత్తగా తీసుకెళ్తా హాస్పిటల్కి. నీకేం కాదు. అన్నా, ఫోన్ రింగ్ అవుతుందన్నా. వాడు తీస్తే దాన్ని లేపేసి అక్కడే పాతేసి రమ్మించారా? వెంటే వస్తారని చెప్పారన్నా. ఫోన్ రింగ్ అవుతుందన్నా. ట్రై చేయి. వాడు ఎత్తే వరకు ట్రై చేయి. కడుపులో పెట్టిందన్నా. ఏం కాదమ్మా, నీకేం కాదు. తట్టుకోలేకపోతా అన్నా. ఒకసారి ఆయనకు ఫోన్ చేయన్నా. అవుని, రోడ్డు దగ్గరకు వచ్చావమ్మా. వచ్చేసావమ్మా, రోడ్డు దగ్గరకు వచ్చావు. ఏదో ఒక బండి దొరుకుద్ది. సరిగా నడపరా, డబ్బు జాగ్రత్త. అన్నా, ఇందులో నుంచి 1 రూపాయి ఎక్కడ పోదన్నా. 100 కోట్ల జీవు నడుపుతున్నానా. వెనకేరా.
వాడిని తీసుకురారా. ప్లీజ్ అన్న 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 చెప్పదు అలా రేయ్ లేరా, నీకు సరిపడ గోయి తవ్వుకోపో. నా భార్యను వదిలేండి అన్న ప్లీజ్ అన్న. అన్న మొత్తం డబ్బు నిన్నే తీసేసుకోమన్నాను కదన్నా, నువ్వే తీసేసుకో అన్నా. అన్న నేను అన్నమాట నిలబెట్టుకున్నా కదన్నా, మీరు కూడా నిలబెట్టుకోండి అన్న. అన్న అన్న వాడు కొట్లు ఇప్పుండ్రా. పోరా పోయి మొదలెట్టు. అమ్మా కొంచెం ఓడ్చుకోమ్మా. అదిగో వెహికల్ వచ్చింది. ఆపు బండి ఆపు అన్నా, బండి ఆపన్నా. అమ్మా కొంచెం ఓపి కొట్టమ్మా. ఓడ్చుకో ఓడ్చుకో కొంచెం ఓడ్చుకో. అన్నా 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 బండి ఆపన్నా అన్నా. అవునీ ఏం కాదమ్మా కొంచెం. రే 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 ఆపు, ఆపకపోతే చంపుతా కొడక. దిగో ఇక్కడ ఉండు. అవునీ రే డోర్ది కొంచెం ఓపి పట్టమ్మా. బండి తీ స్టార్ట్ చేయి త్వరగా. తిన్నగా హాస్పిటల్ పోని. చూడండి రా, వాడు గోతుని వాడే తవ్వుకుంటున్నాడు. సూపర్ అన్నా నువ్వు. హాస్పిటల్కి వచ్చేసావమ్మా. బాబు డాక్టర్ డాక్టర్ అమ్మడి వచ్చేసా. డాక్టర్ డాక్టర్ జాగ్రత్త జాగ్రత్త, ఇద్దరు ಮೇಲೆ మల్కబెడి. డాక్టర్ ఎక్కడ? వచ్చేసా. నీకేం కాదు, కొంచెం ఓపి పుట్టమ్మా. నీ మీద నాకే నమ్మకం లేదు. నువ్వంటూ ఉంటే ఆ తల్లి బిడ్డల్ని కాపాడు. ఓకే మేడం, అనస్థిషియా రెడీ. రేయ్ అన్నా గోయి ఎంత లోతు తవ్వాడో చూడండి రా. అన్నా వాడు చాలా లోతుగా తవ్వాడనా. తవ్వింది చాలు, వాటిని పైకి తీయండి రా. రేయ్ తవ్వింది చాలే కానీ పైకి వచ్చాయిరా. రారా రా. చివరిసారిగా చెప్తున్నా, తప్పు చేస్తున్నావు. నేను చేసే పని అదిరా. రే పశుపతి, నేను చెప్పే ప్రతి అబద్ధంలో ఒక నిజం ఉంటుంది, ప్రతి నిజంలో ఒక అబద్ధం ఉంటుంది. నాకు అర్జెంటుగా 2 గంటల కావాలి గురుబాయ్. ఒకటి అసలు, ఇంకోటి నకిలీ. నేనే వచ్చి తీసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఒక్కనే అలౌ చేయి. పశుపతి భాషను అలౌ చేయొద్దు. ఇది అసలు, ఇది నకిలీ. ఒరిజినల్ నేను తీసుకుంటాను, నకిలీ వాడికి ఇస్తాను. ಗಂಡ್ಮಗ ಹುಟ್ಟಿದ್ದಾನೆ. ಮದರ್ ಅಂಡ್ ಬೇಬಿ ಇಬ್ರು ಸೇಫ್.
అన్నా ఆడి బాబు పుట్టాడన్నా. రే బస్వా, వాడు మనల్ని మోసం చేశాడురా. వాడి పెళ్ళని బిడ్డని చంపై. అన్నా పాపమన్నా. రే వాడిని చంపకపోతే వాడు నిన్ను చంపేస్తాడు. హలో సరే అన్నా, చంపేస్తా. హలో ఎందుకు నవ్వుతున్నావు? ఏం చెప్పాడు? నీకు బాబు పుట్టాడంట్రా. ఇద్దరిని ఏసేమని చెప్పా. అలా హలో ఇవాగలే ఈ ನಂಬರ್ ದಿಂದ ಮಿಸ್ ಕಾಲ್ ಬಂದಿದೆ. ಇದು ಯಾವ ಊರು? ಇದಾ ಚಿಕ್ಕಮಗಳೂರು ಗವರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್. హలో హలో ಅವನನ್ನ ಜಾಯಿನ್ ಮಾಡ್ತಾರೆ. ನಾನು ಅವನ್ನ ನೋಡ್ಬೇಕು. ಹೌದಪ್ಪ, ಅಡ್ಮಿಟ್ ಮಾಡಿದ್ದ, ಗಂಡ್ಮಗ ಹುಟ್ಟಿದ್ದ, ತಗೊಂಡಿದ್ದ. ಇತ್ತೀಚೆಗೆ ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಏನೋ ಹೇಳ್ರಿ, ಅರ್ಥ ಇಲ್ಲನಾ? ನಾನು ಅವನ್ನ ನೋಡ್ಬೇಕು. ತಗೊಂಡಿದ್ದ ಯಾರು? ಏನಪ್ಪ ಅವಳು ಹಸಿ ಬಾಣಂತಿ, ತಾಯಿ ಮಗುನ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾನೆ. ಅವನೇನು ಮನುಷ್ಯನಾ? తీసుకుని పోయాడయ్యా. Rai Baswa! Rai! అవనే చేసావు. నా బిడ్డనే చేసావు. ఏం చేస్తావు? చెప్పు. ఏం చేస్తావు? ఆగు. చెప్పు. ఆగు. ఆగు. చెప్పు. నా బిడ్డనే చేసావు. Baswa! Aray! Baswa! Aray! Thank you, Baswa! Thank you, Baswa! Sorry, Baswa! Sorry. ఒక నిమిషం. ఈ డబ్బు మొత్తం నీకేరా. ఈ డబ్బు తీసుకోరా, మొత్తం తీసుకోరా బస్వా, తీసుకోరా, మొత్తం తీసుకోరా బస్వా. డబ్బు కోసమే అయితే అవని నేను ఎప్పుడో చంపేసేవాడిని. బస్వా, అరే బస్వా,
అవని సీతా చిలుకలు కథ మనం చిరునవ్వై పూజను ప్రతిక్షణం